హరే కృష్ణ హరే కృష్ణ. దండత్ ప్రణాం. అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన భగవద్గీత కక్షంలోకి. సో మనము ముందు జయరాధా మాధవ్ కీర్తన చేసుకొని తర్వాత మన చర్చని ఆరంభిద్దామంట. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी. यशोदानंदना ब्रज जनरंजना यमुना तीरवनचारी. 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 जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण हरे 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 राम 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 हरे हरे. Krishna
जय शिल प्रभुपाद की जय, हरिनाम संकीर्तन की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यानामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये।
नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన భగవద్గీత కక్షంలోకి. సో ఈరోజు మనము భగవద్గీత నిన్న మనము 5వ అధ్యాయాన్ని ఆరంభించామండి. సో ఆ 5వ అధ్యాయం మనము 1 నుంచి 16 శ్లోకాల గురించి చర్చించుకున్నాము. సో మరి అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతాడు కృష్ణుడిని. ఆ ప్రశ్నకు సమాధానమే నిన్న మనం చర్చించుకున్నాము. కృష్ణుడు చెబుతాడు. సో ఇప్పుడు నేను మీకు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఓకే, సో నిన్న అడిగిన ప్రశ్న, అర్జునుడు కృష్ణుడికి అడిగిన ప్రశ్న ఏంటో ఎవరైనా చెప్పగలిగితే ఒకసారి దాన్ని చర్చించుకొని చూసుకొని ముందుకెళ్దామంటే ఈరోజు శ్లోకం నుంచి ఆరంభిద్దాం. నిన్న అర్జునుడు ఈ యొక్క అధ్యాయం మొదటి శ్లోకంలోనే అడిగిన ప్రశ్న కృష్ణుడికి ఏమిటి? ఎందుకంటే దానికి సమాధానంగానే ఈ యొక్క అధ్యాయం మనం చర్చించుకుంటున్నాం. కృష్ణుడు చెబుతున్నాడు, హరే కృష్ణ. నిన్న మనం చర్చించుకున్నాం అనుకుంటా కదా. మొదటి శ్లోకంలోనే అర్జునుడు అడుగుతాడు ప్రశ్న కృష్ణుడికి. ఏం ప్రశ్న అడుగుతాడు? ఓకే, ఎస్, సన్యాసం ఆర్ कर्मयोगा और कर्म संन्यास और भक्ति योगा और निष्काम कर्मयोगा. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్ అండి. చాలామంది ఆన్సర్ ఇచ్చారు, ధన్యవాదాలు. సో మనము ఇప్పుడు ముందుకెళ్దామంట. ఈరోజు మనం 17వ నంబర్ శ్లోకం నుంచి చూద్దామంట. సో ఈ యొక్క 17 నుంచి 29వ శ్లోకంలో ముఖ్యంగా చర్చించుకునే అంశం ఏంటంటే, మనం ఎలా ముక్తిని సాధించుకోవచ్చు భగవంతుడి మీద ధ్యానం చేస్తూ, భగవంతుడిని స్మరించుకుంటూ, భగవంతుడి మీదే ధ్యానం, మన యొక్క మనస్సుని ఇంద్రియాలని కేంద్రీకరించి ధ్యానించి ఎలా మనము భగవంతుడి మీద ధ్యానం చేసుకున్న పరలోకానికి చేరుకోగలము, లేకపోతే ముక్తిని సాధించగలము అనే విషయాన్ని మనం ఈరోజు చర్చించుకుంటాం అన్నమాట ఈ యొక్క శ్లోకాల్లో. ఇంకా అలాగే శాంతి యొక్క సూత్రం, పీస్ ఫార్ములా అనేది ఏమిటి అనే విషయాన్ని కూడా ఆఖరిలో కృష్ణుడు ఇక్కడ మనకి చెబుతారు. ఆ విషయాన్ని కూడా మనం చూస్తాం. ఓకే, తో మనము 17వ శ్లోకం నుంచి ఆరంభిద్దామంట. తద్బుద్ధయస్తదాత్మానస్ తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే తన యొక్క మనస్సుని, బుద్ధిని, ఇంకా శ్రద్ధని, అన్ని ఆశ్రయం అంతా భగవంతుడి మీదే పెట్టినప్పుడు, అలా ఎప్పుడైతే మనం భగవంతుడి మీదే అన్ని మన యొక్క ధ్యానాన్ని కేంద్రీకరిస్తామో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, మనలో ఉన్న అన్ని సంశయాలు, సందేహాలు అన్నీ తొలగిపోయి మనకు అసలైన జ్ఞానోదయం అనేది జరుగుతుంది. దీని ద్వారా అంటే దివ్య జ్ఞానాన్ని మనము లబ్ధి పొందొచ్చు. దీని ద్వారా మనం భగవద్ధామానికి చేరుకోవచ్చు. సో ఇంతకుముందు మనం చర్చించుకునే అన్ని విషయాల్లో మనం చూసింది ఏంటంటే, ఇంతకుముందు కూడా ఎన్నో కర్మల ద్వారా మనము మన యొక్క ఇంద్రియాల్ని, మనస్సుని, బుద్ధిని మనము శుద్ధపరచుకోవచ్చు. ఇలా శుద్ధపరిచిన తర్వాత మనం ఇలా ధ్యానం చేసుకోవచ్చు. భగవంతుడి మీద ధ్యానం చేయడానికి సంభవము. ఇలా ఎప్పుడైతే ఈ యొక్క
భగవంతుడి మీద ధ్యానం చేసి ఆ దివ్య జ్ఞానం అనేది కలుగుతుందో అది మనకి ఎలా అర్థమవుతుంది, మనము ఆ స్టేజ్కి చేరుకున్నాము అనే విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలము, ఒకవేళ అలా చేరుకుంటే మన యొక్క దృష్టి ఎలా ఉంటుంది, మనం ఈ సమాజాన్ని లోకాన్ని ఎలాంటి దృష్టికోణంతో చూడగలము చూడొచ్చు అనే విషయాన్ని ఇక్కడ వచ్చే శ్లోకంలో 18వ నంబర్ శ్లోకంలో చూస్తున్నారనమాట. ఏంటది? ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. మీరు కావాలంటే ఈ శ్లోకాన్ని కూడా కంఠస్థం చేసుకోవచ్చు. చాలా ముఖ్యమైన శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండిత సమదర్శినః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే విద్యా వినయ సంపన్ని. సో ఇలా ఎవరైతే అసలైన విద్యని నేర్చుకుంటారో వాళ్ళు వినయంగా ఉంటారో, ఆ వినయంతో పాటు అసలైన జ్ఞానాన్ని ఎవరైతే లబ్ధి పొందుతారో వాళ్ళు ఒక బ్రాహ్మణుడిని కానీ, ఒక ఆవుని కానీ, ఒక ఏనుగును కానీ, లేకపోతే ఒక కుక్కను కానీ, వీటన్నిటిని ఒక సమాన దృష్టితో చూస్తారంట. అంటే ఏంటి అంటే వారి అందరి శరీరాల్లో వాళ్ళు ఎవరిని చూస్తారంటే ఆత్మని చూస్తారనమాట. వాళ్ళ భౌతిక శరీరంలో ఉన్న ఆత్మని వాళ్ళు గ్రహించగలరు. ఆ యొక్క ఉన్నత స్థాయికి మన యొక్క చేతన అనేది చేరుకుంటే, మనకు ఆ దివ్య జ్ఞానం అనేది మనకు లభిస్తే, అప్పుడు మనం ఈ విధంగా బయట ఉన్న శరీరాన్ని చూడకుండా మనం ఏం చూస్తామంటే ఆత్మలు, అందరి ప్రాణుల్లో ఒక ఆత్మ ఉంది, ఆ విధంగా అందరూ భగవంతుడి యొక్క సంతానమే అనే విషయాన్ని మనము చూసుకొని అర్థం చేసుకొని సమాన దృష్టితో అందరినీ చూస్తామంట. అలా కాకుండా ఓ వీడు ఇది ఈ ప్రాణి ఇది అనేసి మనం భేదం కూడా చూడలేమంట. అంటే ఆ స్థాయికి చేరుకోవడం అనేది చాలా ఉన్నత స్థాయి అన్నమాట. అలా మనము ఈ యొక్క ఆధ్యాత్మిక దృష్టికోణాన్ని ఎప్పుడైతే మనం లబ్ధి చెందగలుగుతామో, ఈ యొక్క అవస్థకి ఎప్పుడైతే చేరుకుంటామో దీన్నే మనము బ్రహ్మన్ స్థాయికి మన యొక్క చేతన అనేది మొత్తం ఆధ్యాత్మికం అయిపోయిందనమాట. అలాంటప్పుడు ఇలా ఉంటుందన్నమాట. ఇహైవ తేర్జిత సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మని తే స్థితాః. సో ఇలాంటప్పుడు ఎప్పుడైతే మన యొక్క మనస్సు ఇలాంటి స్థితికి, ఉన్నతమైన స్థితికి చేరుకుంటుందో, ఆధ్యాత్మిక జ్ఞానంతో నిండిపోయి భగవంతుని మీద కేంద్రీకరిస్తుందో, అప్పుడు దీని ద్వారానే, ఈ ధ్యానం ద్వారానే మనము ఈ యొక్క జన్మ మృత్యు అనే ఈ చక్రం నుంచి, సంసార చక్రం నుంచి బయటపడొచ్చంట. సో ఇలాంటి వాళ్ళంటే ఆ బ్రహ్మన్ స్టేట్, ఆ బ్రహ్మన్ అవస్థకి చేరుకున్నారంట. ఆధ్యాత్మిక అవస్థకి మన చేరుకుందనమాట. సో ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆ యొక్క స్థాయికి చేరుకుంటే వారి యొక్క లక్షణాలు మనం వాళ్ళని చూసి ఎలా అర్థం చేసుకోవడం, వాళ్ళ యొక్క లక్షణాలు, కార్యాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనకు వచ్చే 2 శ్లోకాల్లో 20-21 శ్లోకంలో చెప్తున్నారండి. న ప్రశ్రేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిర బుద్ధిర్ అసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మని స్థితః. సో ఇలాంటి వారు ఎప్పుడైనా సరే, ఇక్కడ మనము కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఇంకో శ్లోకం కూడా చెప్పుకొని 2 ఒకటేసారి చూద్దామంట, అది ఈజీగా ఉంటుంది. బాహ్య స్పర్శేష్వసక్తాత్మ విందత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మ సుఖం అక్షయమశ్నుతే. సో ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ యొక్క లక్షణాలు ఏంటంటే, ఆయన ఎప్పుడు ఎంతో భౌతికంగా రమణీయమైన వస్తువులపైన, విషయాలపైన కూడా ఆయన అంతగా ఆసక్తి, అంతగా ఆనందం అనేది ఆయనకు కలగదనమాట. అంటే ఆయన అంత ఆసక్తుడు కాదు వాటి విషయం మీద. అలాగే ఏదైనా చేదు అనుభవం కానీ, లేకుంటే కఠినమైన పరిస్థితి అలాంటివి ఉన్నా కానీ అందులో కూడా ఆయన ఎక్కువగా ఏమీ శోకానికి గురవ్వడంట. అలాగే ఆయన యొక్క బుద్ధి స్థిరంగా ఉంటుందన్నమాట, ఎప్పుడూ విచలితం అవ్వదంట. ఇలాంటి ఎన్నో ప్రలోభాలు కానీ, ఎన్నో కష్టాలు, దుఃఖాలు వచ్చినా కానీ ఆయన యొక్క చేతన అనేది ఎప్పుడూ విచలితం అవ్వదంట. అలా ఇంకా ఏ సంశయమూ లేకుండా అన్నీ ఆయనకు స్పష్టంగా కనిపిస్తాయంట. అతను భగవంతుణ్ణి అర్థం చేసుకోగలడు. అలాగే ఆ ఆధ్యాత్మిక చేతనలో ఆయన ఉంటాడు. అందుకని ఆయన ఇలాంటి ఏ భౌతిక వస్తువులపైన, విషయాలపైన ఆసక్తి అనేది ఆయనకు కలగదు. ఇంకా ఆయన లోపనే ఆయన ఒక ఆత్మస్థాయిలోనే, ఆత్మారామ అన్నట్టుగా ఆత్మస్థాయిలోనే ఆయన
ఎంతో ఆనందాన్ని లోపల నుంచి అనుభవించగలుగుతాడంట ఆ యొక్క ఆధ్యాత్మిక స్థాయిలో. మరి ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా కష్టం కదండి. కొంచెం ఇవన్నీ హై లెవెల్గా కనిపిస్తున్నాయి కదా మనకి. సో ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనము ఈ భౌతిక సుఖం అనేది ఇది ఒక తుచ్చమైన సుఖం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎప్పుడైతే మనము ఈ యొక్క భౌతిక జగతంలో లభించే, భౌతిక ప్రపంచంలో లభించే ఆ లౌకిక సుఖం అనేది ఏదైతే ఉందో, ఆనందం అనేది ఏదో ఉందో, అది చాలా తుచ్చమైన సుఖం. అది ఒక దాని వెనకాల పడ్డం అనేది మూర్ఖత్వం అనే విషయాన్ని మనం ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతామో అది అప్పుడు మనము వాటి నుంచి ఆసక్తి అనేది మనకు వెళ్ళిపోతుంది. మనకు ఆసక్తి ఎందుకు ఉందండి? ఎన్నో విషయాలపై నాకు ఆసక్తి ఉంది కదా మనకి. దీన్ని ఎంజాయ్ చేయాలి, దీని ద్వారా మనకు ఆనందం దొరుకుతుంది. అది సమస్య. మనం ఏమనుకుంటామంటే ఈ యొక్క వస్తువు ద్వారా, ఈ యొక్క వ్యక్తి ద్వారా, ఈ యొక్క విషయం ద్వారా, ఈ యొక్క పదార్థం ద్వారా మనకు ఎంతో ఆనందం అని లభిస్తుంది అనే ఒక ఆశ. అందుకే అదొక ఆశ అన్నమాట మనకి. ఆ ఆలోచనతోనే మనం వాటి పట్ల ఆసక్తి అనేది మనము పెంపొందించుకుంటాము. ఆ ఆసక్తి అనేది మనము తగ్గించుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనకు ఇంకా అదొక విశ్వాసం ఉందన్నమాట. నాకు ఈ యొక్క మొబైల్ ఫోన్ లేకపోతే ఈ యొక్క కారు, బండి, ఇలాంటి బండి దొరికితే నేను ఆనందంగా జీవించగలను. ఈ ఒక్కసారి నాకు ఇలాంటి కొత్త మోడల్ మొబైల్ ఫోన్ నాకు దొరికిందనుకోండి, అప్పుడు నేను ఆనందాన్ని అనుభవించగలను, అసలైన ఆనందాన్ని అనే ఇంకా అలాంటి ఆలోచనలు ఉన్నాయి కనుకనే మనము ఈ ఆసక్తులని, భౌతిక ఆసక్తులని వదులుకోలేకపోతున్నాము. ఇదన్నమాట అసలైన కారణం. అందుకనే ఎవరైతే ఈ స్థాయికి చేరుకుంటారో వాళ్ళ యొక్క వీటి పట్ల, ఈ భౌతిక వస్తువులు ఏవెంతో ఆకర్షణీయంగా ఉండే పదార్థాలు, తినేవే కానీ, మనము యూజ్ చేసేవే కానీ, లేకపోతే భోగించేవే కానీ, శరీరాలే కానీ, వ్యక్తుల శరీరాలే కానీ ఆకర్షణ, శరీరం పట్ల ఆకర్షణ కానీ, ఇవన్నీ అంటే మన ఇంద్రియాల ద్వారా భోగించే రకరకాల వస్తువులు, వినేవి, చూసేవి, తినేవి, రకరకాలవన్నీ, ఇవన్నీ మనం ఎప్పుడైతే ఈ విధంగా అర్థం చేసుకుంటామో, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే శ్లోకం అదే 22. అప్పుడు మనము ఇది అర్థం చేసుకున్నవాడు బుద్ధిమంతుడు ఇలా అర్థం చేసుకుంటాడు. అది చెప్తున్నారు ఇక్కడ. ఇది కూడా ఇంపార్టెంట్ శ్లోకం అండి. ఒకవేళ మీరు నోట్ చేసుకోవాలనుకుంటే 22వ శ్లోకం. నేను ఇంతకుముందు చెప్పాను, నేను 18వ శ్లోకం, 18వ నంబర్వ శ్లోకం సంఖ్య, ఇక్కడ 22 శ్లోకం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరు బుద్ధిమంతు వ్యక్తులు అంటే ఆధ్యాత్మిక చేతన కలిగిన వాళ్ళు వీటిని ఎలా అర్థం చేసుకుంటారు? ఈ భోగ వస్తువులని కానీ, విషయాలు కానీ, వస్తువులు కానీ ఎలా అర్థం చేసుకుంటారు? యహి సంస్పర్శజా భోగ దుఃఖయోనయ ఏవతే అద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ ఒక బుద్ధిమంతునైన వ్యక్తి యహి సంస్పర్శజా భోగే మతలబ్ మన యొక్క ఇంద్రియాలు వాటిని స్పర్శించడం ద్వారా మనకు కలిగే ఒక ఆనందం ఏదైతే ఉందో అదే దుఃఖానికి కారణం. ఏదైతే మనకి ఈరోజు భౌతిక వస్తు సుఖం ప్రదానం చేస్తుందో అదే రేపు మనకు దుఃఖం కూడా ఇస్తుంది అనే విషయాన్ని బుద్ధిమంతుడు వ్యక్తి అర్థం చేసుకుంటాడంట. ఎందుకంటే ఏ సుఖమైనా భౌతిక సుఖము ఎప్పుడైతే మొదలవుతుందో దాని అంతము దుఃఖంలోనే ఉంటుంది. అద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. ఆది ఉంటుందంట. ఏ భౌతిక సుఖానికైనా ఆది, స్టార్ట్, బిగినింగ్ అనేది ఉంటుంది. అది మొదలవుతుంది, ఆనందంతోనే మొదలవుతుంది, కానీ అంతంలో దుఃఖం. ఆది అంతవంత కౌంతేయ అంటే కొద్దిసేపు అయిన తర్వాత సుఖం అనేది ఉండదు. చెప్పుకున్నాం కదా మనం ఇంతకుముందు ఉదాహరణలు. కొత్త మొబైల్ కొనుక్కుంటే మనం ఆనందంగా ఉండొచ్చు అని కొనుక్కుంటాం. కొన్నప్పుడు ఏదో ఆనందం, తర్వాత కొన్ని రోజుల తర్వాత అది పాతపడిపోయిన తర్వాత, లేకపోతే ఇంకా మార్కెట్లో దీనికన్నా మంచి మొబైల్ కొత్తది మార్కెట్లో వచ్చిన తర్వాత మనం ఏమనుకుంటాం, ఆ ఆనందం అనేది తగ్గిపోతుంది. తర్వాత అది మొబైల్కి వస్తే కొన్ని రోజుల తర్వాత ఇంకా స్లో అయిపోతుంది, అది పనిచేయదు సరిగ్గా. అప్పుడు ఇంకా మనకు చికాకు తెప్పిస్తుంది. ఏదైతే మనము ఆ ఆనందాన్ని అనుభవించగలమో ఈ మొబైల్ ద్వారా అనుకున్నామో అదే మొబైలు కొన్ని రోజుల తర్వాత అదే మొబైల్ ఫోను మనకి ఎంతో చికాకు, ఇంకా ఎంతో రకమైన దుఃఖము, కష్టాన్ని కలిగిస్తుందంట. అవునా? అలాగే ఏదైనా సరే అండి, వస్తువు కొంతమంది కార్ల పిచ్చి ఉంటుంది. వాళ్ళు అనుకుంటారు ఈ కారు దొరికితే ఇంకా నేను జీవితంలో ఎంతో ఆనందంగా గడిపేయచ్చు, ఇంకా నాకేం అవసరం లేదు జీవితంలో ఆనందంగా అలా. కానీ ఆ కారు కూడా దొరికిన తర్వాత దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అదే పరిస్థితి, ఆ ఆనందం అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే భౌతిక వస్తువులు ఏవైనా సరే అండి
మనిషి యొక్క భౌతిక శరీరం పట్ల కూడా ఒక వ్యక్తికి ఆసక్తి ఉంటుంది కదా, భోగించాలని. ఆ శరీరం కూడా శాశ్వతం కాదు, కొన్ని రోజుల తర్వాత ఆ యవ్వనం అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళా ఎవరైతే ఆ వస్తువు పట్ల, ఆ శరీరం పట్ల ఆకర్షితులుగా ఉన్నారో, ఆనందం పొందాలనుకొని ఆనందాన్ని పొందుతున్నారో, అదే శరీరం, అదే వస్తువు మీకు తర్వాత ఆనందాన్ని ఎప్పుడైతే ఇవ్వలేకపోతుందో ఆ రోజు మీకు అది ఎంతో దుఃఖాన్ని ఇస్తుంది. అందుకనే ఏ వస్తువు అయితే భౌతిక వస్తువు మీకు సుఖాన్ని ఇస్తుందో ఈరోజు, రేపు కూడా అదే వస్తువు దుఃఖాన్ని ఇస్తుంది. అందుకే బుద్ధిమంతులు, ఇక ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, అందుకే మనం ఇంతకుముందు చర్చించుకున్నాం కదా, వాళ్ళు ఎలాంటి భోగ వస్తువులు ఉన్నా కానీ వాటి పట్ల అంత ఆసక్తులు కాదు. వాటిలో వచ్చే ఆనందాల్లో వాళ్ళు ఆకాశంలోకి ఎత్తి తేలిపోరు అనమాట. వాళ్ళకి అర్థం, ఏదైనా సుఖం వస్తే భౌతిక సుఖం వాళ్ళు అనుకుంటారు. కర్మల ఎలాగైతే నా కర్మలు ఉన్నాయో దాని ప్రకారం ఎంతో కొంచెం సుఖము నేను అనుభవించాలి, ఆ సుఖం ఎలాగో వస్తుంది. అలాగే కొంచెం దుఃఖం అనేది కూడా నాకు రావాలి, నా కోట ప్రకారం అది వచ్చేస్తుంది. అవునా? ఆ సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, ఆ సుఖం వస్తుంది పోతుంది, దుఃఖం కూడా వస్తుంది పోతుంది. ఇలా తెలిసి వాళ్ళు విచలితం కాకుండా ఉంటారంట. మనం ఇప్పుడు థియరీలో విన్నాం, అంటే మనము శాస్త్రాల్లో చదువుకున్నాం, కానీ ఈ విషయం పట్ల మనకు ఎంత శ్రద్ధ కలిగితే, దీన్ని ఎంత బాగా మనము అర్థం చేసుకోగలిగితే అంతగా మనకి ఉపయోగకరంగా ఉంటుంది. మీరు అనుకోకండి ఇలాగా, ఇదేంటి ప్రభుజీ ఎప్పుడు చూసినా ఇంద్రియాలు భోగించకూడదు, ఇంద్రియ తృప్తి చేయకూడదు, ఇంద్రియ తృప్తి చేయకుండా ఒకే విషయాన్ని చెప్తుంటాడు ఏంటి? కాదండి, ఇది అసలైన విషయం మనం అర్థం చేసుకోవాల్సింది. ఏదైనా విషయము ఇలా భగవద్గీతలో చెప్తున్నది నేను చెప్తున్నాను. ఏదైనా విషయం మీరు నొక్కి ఒకేసారి 10 సార్లు ఒకే శాస్త్రంలో చెప్పారంటే అది ఎంతో ముఖ్యమైన విషయం అనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి. సో ఇక్కడ ఎందుకు అలా చెప్తున్నారంటే, ఈ విషయాన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో మనకున్న దుఃఖాలు అనేవి వెళ్ళిపోతాయండి. దుఃఖం అనేది ఎందుకు కలుగుతుందంటే, మనము భౌతికంగా మన సుఖం లభిస్తుంది అనే ఆశతో ఎప్పుడైతే భౌతికంగా సుఖాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నామో, అదొక సమయంలో ఏదైతే మనకు సుఖం లభిస్తుందో దాని ద్వారా అదే రేపు దుఃఖానికి కారణం, అదే మనకు దుఃఖాన్ని ఇస్తుంది. అప్పుడు మళ్ళీ దుఃఖం వచ్చినప్పుడు ఎందుకు నాకు దుఃఖం వచ్చింది, ఎందుకు దుఃఖం వచ్చింది అని అనుకుంటాం. కానీ మొన్న నీకు సుఖం ఇచ్చింది అదే కదా భౌతిక సుఖం, అందుకే ఈరోజు దుఃఖం కూడా ఇస్తుంది. అది ప్రకృతి నియమం అనమాట. సో అందుకనే మనం ఆధ్యాత్మిక ఆనందం కోసం మనం ప్రయత్నించాలన్నమాట. ఇది అర్థం చేసుకొని ఇక్కడున్న సుఖాలు ఆనందాలు అన్నీ అశాశ్వతం కనుకనే మనం ఆ శాశ్వతమైన ఆనందం గురించే మనం ప్రయత్నించాలి. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, ఆత్మ యొక్క లక్షణం ఏంటండి? సత్ చిత్ ఆనంద. ఎప్పుడైనా మన ఆత్మ అనేది మూడిటి గురించి వెతుకుతూ ఉంటుంది. ఇవి 3 భౌతిక జగతంలో దొరకవంట. ఏంటి ఆ 3? సత్ చిత్ ఆనంద. సత్ అంటే శాశ్వతంగా ఉండాలనుకుంటాడు. ఏ మనిషి చనిపోవాలని కోరుకోడండి. దేవుడి దగ్గరికి నేను చచ్చిపోతాను, నేను చనిపోవాలి అంటే అవి ఏవో కష్టాలు వచ్చేసి తట్టుకోలేక చనిపోవడం. అది కాకుండా నార్మల్గా చెప్తున్నాను, మామూలు మనిషి, సగటు మనిషి మనం చనిపోవాలని అనుకోం. సో ఎందుకు అంటే మనకు ఒక ఆశ లోపల నుంచి ఎప్పటికైనా జీవించాలి. ఎందుకంటే మనము అమరులం, ఆత్మకి ఎప్పుడు చావలేదండి. అంటే మనం అసలు ఎప్పుడు చనిపోము. ఈ శరీరమే అనేది ఇది కొన్ని రోజుల తర్వాత అది ముసలిగా మారిపోయిన తర్వాత, ముసలి శరీరం అయిపోయిన తర్వాత ఇంకా అది పనికి రాకుండా పోతుంది. కాబట్టి ఈ ఆత్మ వదిలేయాల్సి వస్తుంది శరీరాన్ని. సో మనకేమో ఎప్పుడు మన ఆత్మ అనేది శాశ్వతం కనుక మనకి ఎప్పుడు ఆ శాశ్వతమైన జీవితం గురించి మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం, వెతుకుతూ ఉంటాం. అది ఎక్కడ లభ్యమవుతుందంటే ఈ భౌతిక జగతంలో లభ్యం కాదు. అది ఆ ఆధ్యాత్మిక ప్రపంచంలోనే మనకు ప్రాప్తిస్తుంది. అలాగే చిత్ అంటే జ్ఞానం అండి. మనం ఇప్పుడు భగవద్గీత మీ అందరు క్లాస్ ఎందుకు వస్తున్నారండి ప్రతిరోజు? ఏదో మీకు మంచి ఆధ్యాత్మిక జ్ఞానం దొరుకుతుందనే కదా. అంటే ఈ యొక్క ఆత్మ ఎప్పుడూ ఒక మంచి జ్ఞానం, అసలైన రియల్ నాలెడ్జ్, అసలైన దివ్య జ్ఞానం అసలు ఎక్కడుంది అని వెతుకుతూ ఉంటుందంట. సో ఎప్పుడైతే ఈ భగవద్గీత జ్ఞానం దొరికిపోతుందో అప్పుడు అది తీసేసుకుంటుంది. ఎంతో ఆనందాన్ని అనుభూతిని అనుభవిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈ జ్ఞానమే మనకు, దివ్య జ్ఞానమే మనకు అసలైన సంతృప్తిని కలిగించగలదు. ఆ యొక్క జ్ఞానం పట్ల ఉన్న ఆ యొక్క ఆతురత, ఏదైతే ఆసక్తి ఉందో అది మనకు సంతుష్టపరిచేది దివ్య జ్ఞానం మాత్రమే. ఎందుకంటే మేము చెప్పాం కదా, భౌతిక జ్ఞానం అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు మీరు నేర్చుకున్న భౌతిక విషయాలు ఏవి పనికి రాకుండా పోతాయి. అలా అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆనంద. మనం ఎప్పుడు ఆనందం కోసం ఎదురు చూస్తాం.
అంటే మనం ఆనందం కోసం వెతుకుతున్నాం కదండి. మీరు ఎందుకు పని చేస్తున్నారు, ఎందుకు కష్టపడుతున్నారు, మీరు అనుకుంటున్నారు ఓకే దీనివల్ల నాకు కొంచెం ఆనందం వస్తుంది, దీనివల్ల వచ్చే డబ్బుల ద్వారానో, దీనివల్ల వచ్చే ఫలాల ద్వారానో, ఈ యొక్క సంబంధాలు ఎందుకు ఏర్పరచుకుంటారు, ఈ సంబంధాల ద్వారా మనకు ఏదో ఆనందం వస్తుందని కదా. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే అన్ని విషయాలు, అన్ని సంబంధాలు మనం ఎప్పుడైతే భగవంతుడితో అనుసంధానం చేస్తామో దాని ద్వారా మనకు కలిగే ఆనందం అది ఆధ్యాత్మిక ఆనందం అవుతుంది. అది అసలైన ఆనందం. ఆ ఆనందం ఎప్పుడు తగ్గదండి, అది పెరుగుతూనే ఉంటుంది. ఆనందాంబుది వర్ధనం. ఇది ఈ భౌతిక ఆనందం ఏంది, అంతవంతతు కౌంతేయ, అధ్యంతవంతతు కౌంతేయ, ఆది అంతము అనేది ఉంటుంది. మనకి ఆధ్యాత్మిక ఆనందం ఆది బిగినింగ్ అవుతుంది, కానీ దానికి అంతం అనేది లేదు, అది పెరుగుతూనే ఉంటుంది. మన ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా అలాగేనంట. అది ఎప్పుడు ఆనందం భక్తిలో పెరుగుతూనే ఉంటుందంట, అది ఎప్పుడు తగ్గదు. అందుకే అలాంటి ఆనందమే మనం ఎప్పుడు కోరుకుంటామా. కానీ మనం భౌతిక వస్తువులేంది ఏ రోజు ఎంత ఆనందాన్ని ఇస్తాయో రేపు దానికన్నా తక్కువ ఆనందాన్ని ఇస్తాయి. అందుకే మనకి ఆ ఫ్రస్ట్రేషన్ అనేది కలుగుతుంది. ఎందుకంటే మనం ఎంతో ఊహించుకున్నాం దీనివల్ల నేను ఎంతో ఆనందపడతానని, కానీ మెల్లిమెల్లిగా మన ఊహించుకున్నంత ఆనందం అందించలేకపోతుంది ఆ భౌతిక వస్తువు. కనుక మనం దుఃఖంగా అదే దుఃఖాన్ని ఇచ్చేస్తుంది ఆ విధంగా. కానీ జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో మనం అర్థం చేసుకుంటాం, ఈ వస్తువు ఇప్పుడు నాకు ఆనందాన్ని ఇస్తుందా, రేపు ఇవ్వదు నాకు తెలుసు అనేసి మనము డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాం అన్నమాట. మన యొక్క మనోస్థితి అనేది చాలా స్టేబుల్. ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుంటే మనం ఎలా అసలైన శాంతిని అనుభవించగలం అనేది లాస్ట్ ఆఖరిలో చూసుకుందామంట. సో ఇప్పుడు మరి మీరు అనవచ్చు, ప్రభుజీ మనము అర్థం చేసుకున్నాం సరే, ఇలా వీటి పట్ల మనం ఆసక్తి తగ్గించుకోవాలి, లేకపోతే మనం అర్థం చేసుకున్నాం ఇవే మనకు దుఃఖానికి కారణం రేపు అని అర్థం చేసుకున్నాము. కానీ మనకు ఎన్నో ఇలాంటి ప్రలోభాలు ఉంటాయి కదా, మన ఇంద్రియాలు ఎప్పుడు మనం అడుగుతుంటాయి, అది భోగించు, ఇది తీసుకో, ఇది తిను, అది ఇక్కడ వెళ్దాము, ఇక్కడ వెళ్ళాలి, ఇది చూడాలి. అలా మన ఇంద్రియాలు ఎప్పుడు మనం వెంటపడుతూ ఉంటాయి, లోపల నుంచి మనం ప్రేరేపిస్తూ ఉంటాయి. మరి ఇది ఏం చేయాలి అలా, మరి ఇంద్రియాలు అడిగితే మనం ఏం చేయాలి అంటే దానికి కృష్ణుడు ఇక్కడ ఉపాయంగా చెప్తాడు వచ్చే శ్లోకంలో, 23వ నంబర్ శ్లోకంలో ఏం చెప్తున్నారండి. శక్నోతి హైవ యః శోధుం ప్రాక్షరీరా విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నరః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ ఎవరైనా ఇలాంటి వేగాలను సహించాలంట, టాలరేట్. సో ఇవి ఎప్పుడైతే సహించగలుగుతామో మనము వీటిని, అప్పుడు మనకేమవుతుందంటే ఇలా ఏవైతే మన యొక్క కామాలు, క్రోధాలు, వేగాలు, ఇంకవన్నీ అనర్థాల ద్వారా ఎన్నో వేగాలు ఏవైతే మన లోపల నుంచి పీడిస్తున్నాయో వాటిని కొంచెం సహించాలంట. అవి సహిస్తే అప్పుడు మనం ఇలా జీవితాంతం సహించగలిగితే మనం వచ్చే జన్మలో భగవద్ధామానికి వెళ్ళడానికి మనము యోగ్యులం అవుతాము. ఇంకా ఈ యొక్క జగత్తులో కూడా మనము ఆనందంగా ఉండొచ్చంట. యసయుక్త స సుఖీ నరః, ఆ వ్యక్తి ఈ యొక్క లోకంలో కూడా సుఖంగా ఉండగలుగుతాడంట. ఎందుకంటే మేము చెప్పుకున్నాం కదా, ఈ కామం అనేది ముందు కూడా చూసుకున్నాం, దాన్ని మీరు ఒక అగ్గితో కంపేర్ చేశారు అని పోల్చారు. అగ్నిలో మీరు కొంచెం నెయ్యి కానీ, నూనె కానీ, పెట్రోల్ కానీ వేసారనుకోండి, ఏమవుతుందండి, ఆ అగ్గి ఇంకా పెద్దదవుతుంది, మంట ఇంకా పెద్దదవుతుంది అన్నమాట. అలాగే మంటలు పెరుగుతాయి. అలాగే మీరు ఈ కామాన్ని, క్రోధాన్ని ఎప్పుడైతే దాన్ని మీరు సంతుష్టపరచడానికి ప్రయత్నిస్తారో అప్పుడు ఏమవుతుందంట, అది ఇంకా పెరుగుతుందంట. నువ్వు కామాన్ని ఒకసారి సంతుష్టపరచడానికి ప్రయత్నించావనుకో, ఇంకోసారి ఇంకా ఇంకా పెద్దగా వస్తుందన్నమాట, ఇంకా కావాలంటుందన్నమాట. అలా సంతుష్టంగా ఆ సమయానికి కొద్దిగా సంతుష్టపరిచినట్టే ఉంటుంది, కానీ తర్వాత ఇంకా పెద్దదవుతుందన్నమాట. అందుకనే మీరు చూస్తుంటే ఇవి ఇంద్రియాల యొక్క వేగాల్ని మీరు నియంత్రించాలి అంటే వాటిని మీరు ఎప్పుడైనా సరే వాటికి ఆహారాన్ని ఇవ్వకూడదంట, ఆ ఇంద్రియ భోగ వస్తువుల్ని ఇవ్వకూడదంట. అలాగే మీరు సర్కస్లో మీరు టైగర్ ఏదైతే పులి ఉంటుంది కదా, సర్కస్లో పులి ఇంకా లేకపోతే సింహం ఉంటుంది కదా, వాటికి ట్రైనింగ్ ఇస్తారు, ఎలా దూకమంటే అలా దూకుతుంది. మీరు చూసారా సర్కస్లో, చిన్నప్పుడు చూసుంటారు, లేకపోతే సినిమాలో చూసుంటారు ఎప్పుడైనా. సో సర్కస్లో ఆ యొక్క ఫైర్ రింగ్ ఉంటుంది, దాంట్లోంచి దూకమంటే, మంటల్లోంచి దూకమంటే దూకుతుంది, ఎలా దూకమంటే ఎలా ఆడమంటే అలా ఆడుతుంది. అది పులి ఇంకా సింహం ఇలా ఆడుతుంది. ఎలా ఆడుతున్నాయండి అవి అంటే వాటికి ఎలా ట్రైనింగ్ ఇచ్చారనుకున్నారు. ఆ పులిని ఎప్పుడైతే బంధించి
కేజీలో పెడతారో అది బాగా గట్టిగా గాండ్రిస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళు దాన్ని ఏం చేయరనమాట. అంటే దానికి ఆకలి అవుతుంది, గట్టిగా గాండ్రిస్తుంది, నాకు ఆహారం కావాలి అని. అప్పుడు వాళ్ళు పట్టించుకోరు దాన్ని. ఇంకా గట్టిగా గాండ్రిస్తున్న తర్వాత అది కొంచెం ఇంకా గాంట్రించి పని లేదనేసి, అంటే కొంచెం మెల్లిగా గాంట్రిస్తుందంట. తర్వాత ఇంకా దానికి అర్థమైపోతుంది, ఇది ఇంకా నేను ఎంత గాంట్రించినా వీళ్ళు నాకు ఆహారాన్ని పెట్టరు అని, నాకు ఆహారం దొరికేది అవకాశం లేదు, దీని నుంచి బయటికి వెళ్ళలేను అని. ఇంకా అప్పుడు దాని యొక్క ఇంద్రియాలు ఇంకా అన్నీ కొంచెం దాని యొక్క శక్తి కూడా తగ్గి కూర్చుండిపోతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మెల్లిగా నువ్వు ఈ పని చేయి, అప్పుడు నీకు ఈ యొక్క మాంసం ముక్కని తినిపిస్తామని అలా ట్రైన్ చేస్తారు. అప్పుడు దానికి అర్థమవుతుంది, ఓకే నేను వీళ్ళు చెప్పినట్టు వింటే అప్పుడు నాకు ఈ యొక్క వస్తువు దొరుకుతుంది తినడానికి అని, మాంసం దొరుకుతుంది తినడానికి అని, అప్పుడు అది చెప్పినట్టు ఉంటుందన్నమాట. అలాగే మన ఇంద్రియాలు, మనస్సు కూడా, వాటికి మీరు ఈ ఇంద్రియ భోగ వస్తువుల్ని ఇచ్చారనుకోండి, అప్పుడు అవి మీ చెప్పిన మాట అస్సలు వినవు, ఇంకా అని అడుగుతాయన్నమాట. అందుకనే మనము యుక్తాహార విహారస్య, అది మనకి నెక్స్ట్ వచ్చేసలో అధ్యాయంలో ఉంది, అప్పుడు చూసుకున్నామంట. ఎలా రెగ్యులేటెడ్, దాన్ని మనం నియమిత భావంగా మనం భోగించి వాటిని ఎలా నియంత్రించుకొని ఉండాలనే శిక్షలు మనకు మళ్ళీ నెక్స్ట్ వచ్చే అధ్యాయంలో ఉంటాయి, అప్పుడు చూసుకుందామంట. సో ఇప్పుడు అదనమాట. కానీ మీరు అనొచ్చు, ఇలా ఎన్ని రోజులు సహిస్తామండి, ఒక రోజు అంటే సహిస్తాం, 2 రోజులు అంటే సహిస్తాం, ఇలా సంభవం జీవితాంతం సహించాం, ఇది నాకు ప్రాక్టికల్గా అనిపించట్లేదు, ఇది మనకు నిజ జీవితంలో ఇలా మనం చేయగలమా అని మీరు అనుకోవచ్చు. కరెక్టేనండి, కృష్ణుడు కూడా ఆ విషయం తెలుసు. అందుకనే ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఇది ఎలా సాధ్యం, ఇలా మనము ఇలాంటి యొక్క వేగాలని సహించడం, ఇంద్రియాలని భోగించకుండా, ఇంద్రియ వస్తువుల్ని భోగించకుండా, లేకపోతే నియమిత రూపంలో భోగిస్తూ సంతుష్టంగా ఉండడం ఎలా సంభవం అంటే, దానికి మీరు లోపల ముందే చెప్పుకున్నాం కదా లక్షణాల్లో, ఆ లక్షణాలు ఏంటి, లాస్ట్ లక్షణం చెప్పుకున్నాం కదా, ఆయన లోపల నుంచే సుఖాన్ని అనుభవిస్తాడు. ఆత్మస్థాయి నుంచి, లోపల నుంచి ఆయన ఒక సుఖాన్ని అనుభవిస్తున్నాడు అనమాట, ఆత్మస్థాయిలో. ఆ విషయం మనము ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చే 2-3 శ్లోకాలు అవి చెప్తారనమాట, అవి చూద్దాము, దాని తర్వాత మళ్ళీ చర్చించుకుందాము. సో 24వ శ్లోకం ఉంది ఇక్కడ. యోంతస్సుకోంతరారామస్ తథాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఎవరైతే లోపల నుంచి ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళకి ఇవి బయట నుంచి ఆనందాన్ని వస్తువుల నుంచి పొందడానికి వాళ్ళంతగా ప్రయత్నించరు. ఇలాంటి వారు ఏమవుతుందంటే, వాళ్ళు ఈజీగా భగవంతుడిని చేరుకోవడానికి సంభవము. సో దీన్ని ఎలా మనము భగవంతుడిని చేరుకోవడానికి ఇవన్నిటికీ సాధన అనేది చేయాలి. అది ఎలా చేస్తారంటే, లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః చిన్న ద్వైదాయతాత్మానః సర్వభూతాహితే రతః. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఎవరైతే ఈ ద్వంద్వాలకి అతీతంగా ఉంటారో, అతీతంగా ఉండి ఈ యొక్క సంశయాల నుంచి బయటపడాలి, మరియు వాళ్ళ యొక్క చేతన అనేది ఎప్పుడు మన అంతరంగ ఆత్మ సంబంధించిన కార్యాల్లో నిమగ్నమై ఉంటుందో, ఇంకా మనం ఎప్పుడూ ఈ యొక్క అందరి బాగోగుల కోసం పనిచేస్తాం. అందరికీ బాగు చేసేది ఏంటంటే భగవత్ యొక్క ప్రచారాన్ని, కృష్ణ ప్రేమని పంచడమే. ఇలా చేసినప్పుడు మనం అన్ని పాపాల నుంచి ముక్తులమై అప్పుడు మనం భగవంతుడు చేరుకోవడానికి సంభవం అవుతుందంట. ఇవన్నీ చాలా హైఫై కనిపిస్తున్నాయి, కానీ ఇది కృష్ణుడు అంటాడు అనమాట, ఇది సంభవము. ఒకవేళ మీరు దీన్ని ఎంతో శ్రద్ధగా ఇంకా ఎంతో నియమనిష్టాలతో ఈ సాధన అనేది మీరు చేయాలి, కొంచెం తపస్సు అనేది చేయాలండి, అప్పుడే సంభవం. ఎందుకంటే మీరు ఏదైనా ఈ భౌతిక జగతంలో, ప్రపంచంలో కూడా ఏదైనా మీరు ఒక సక్సెస్ని సాధించాలంటే ఎలా ఉంటుందంటే, ఈ ఆనందం అనుభవించే ఆనందం కూడా అండి డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఈవెన్ భౌతిక జగతంలో కూడా, భౌతిక ప్రపంచంలో కూడా మనం ఆనందాలు, రకరకాల ఆనందాలు ఉంటాయి. అందులో కూడా ఏదైతే మనము స్థూల శరీరం ద్వారా అనుభవిస్తామంటే, తిని, చూసి, విని, గాలి పీల్చుకొని, ఇలా స్పర్శించి, ఇలా భౌతిక ఇంద్రియాలతో డైరెక్ట్ కాంటాక్ట్ స్పర్శించి మనం ఏవైతే భోగించి మరి ఆనందాన్ని అనుభవిస్తామో, ఇదన్నిటికన్నా తక్కువ స్థాయిలో ఉన్న ఆనందం అంట.
ఎవరికైతే చాలా తక్కువ తెలివితేటలు ఉన్నాయో, తక్కువ బుద్ధి ఉందో వాళ్ళు ఇలాంటి ఆనందం కోసం ప్రయత్నిస్తారు. ఇంకా కొంచెం తెలివి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, సూక్ష్మ స్థాయిలో ఆనందం. అదేంటంటే అంటే భౌతికమే, ఇది కూడా ఆధ్యాత్మిక ఆనందం కాదు. పూజా లాభ ప్రతిష్ట, పూజా లాభ ప్రతిష్ట ఇది కూడా ఇంద్రియ సుఖమే, కానీ ఇది సూక్ష్మ స్థాయిలో, అంటే మనస్సు స్థాయిలో, బుద్ధి స్థాయిలో ఉంటుందన్నమాట. అహంకారం స్థాయిలో అంటే వాళ్ళు అహంకారానికి ఆనందం ఇస్తుంది. ఎస్, నేనేదో సాధించాను, చూపించాను మొత్తం ప్రపంచానికి, నేనెవరో తెలియజేశాను. ఇదొక రకమైన ఆనందం. బుద్ధి ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకొని, వావ్, నాకెంతో ఎక్కువ విషయాన్ని నేను కనిపెట్టాను, నాకు తెలిసిపోయింది, నాకెంతో పెద్ద జ్ఞానం ఉందని అదొక ఆనందం. అలాగే మనం మనస్సు ద్వారా ఏదో పెద్ద పెద్ద విషయాలు కానీ ఏమైనా సాధించగలిగాం మనము మన యొక్క తెలివితేటల ద్వారా, అదొక రకమైన ఆనందం అన్నమాట. సో దీని ద్వారా మనకు కలిగే పూజ లాభ ప్రతిష్ట, అంటే ఏదైతే మనం ప్రతిష్టవంతులుగా ఫేమస్, ఎంతో మంది మనం పొగిడితే, లేకపోతే ఏదో ఒక మొత్తం సాధించి చూపించాము, ఒక మొత్తం ప్రపంచానికి ఎవరు చేయలేని విషయాన్ని మనం చేయగలిగామనుకోండి, ఇందులో కలిగే ఆనందం ఆ మనస్సు సూక్ష్మ స్థాయిలో ఉంటుంది. ఇలాంటి వాళ్ళకు ఎప్పుడైతే వీళ్ళు ఇలా ఉంటారో మీరు చూస్తుంటారు, ఇలాంటి వాళ్ళకి భౌతిక సుఖాలు అనేవి కూడా, అంటే భౌతిక సుఖాల్లో ఈ యొక్క అంటే మన స్థూల శరీరం ద్వారా సుఖాలు కూడా మర్చిపోతారనమాట. ఎలాగైతే అప్పుడప్పుడు కొంతమందికి సపోజ్ క్రికెట్ పిచ్ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, క్రికెట్ మ్యాచ్ చూస్తుంటారు. అప్పుడప్పుడు ఫైనల్ మ్యాచ్ నడుస్తుంది అనుకోండి, ఆ క్రికెట్ మ్యాచ్లో ఎంత మునిగిపోతారంటే ఇప్పుడు వాళ్ళు ఒక మనస్థాయిలో ఆనందాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళ మనస్సుకి, మెదడుకి, బుద్ధికి, ఇంకా మనస్సుకి ఎంతో ఆనందం కలుగుతుంది. అహంకారానికి అది ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు, నేనే ఇండియా, నేను భారత్, నేను ఇండియా ఆడుతుంది కదా, నేనే ఆడుతున్నాను. భారత్ అంటే ఇంకా మనమే, అంటే మనం అంటే వాళ్ళు అలా ఐడెంటిఫై చేసుకుంటారు, నేను ఆ టీంతో. సో అది గెలుస్తుంటే వీళ్ళకి ఆనందం, ఎస్ మనం గెలుస్తున్నామని. ఆ ఆనందంలో ఎలా మునిగిపోతారు, అప్పుడు వాళ్ళకి ఆకలి, తినేది ఏం తింటున్నారు అనేది గుర్తుండదు. మీరు వెళ్ళేసి అక్కడ మీరు వాళ్ళకి ఇష్టం ఉన్న స్వీట్ ఇచ్చినా కానీ, ఇప్పుడు వద్దు, ఇప్పుడు డిస్టర్బ్ చేస్తున్నాను, తర్వాత ముందు ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ నడుస్తుంది, ఫైనల్ ఓవర్ నడుస్తుంది, ఇప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంది, మొత్తం ఇప్పుడు వాళ్ళ యొక్క చేతన అనేది అక్కడ ఆ లెవెల్లో అబ్జర్వ్ అయిపోయింది అనుకోండి, మనస్సు లెవెల్లో. అప్పుడు ఈ స్థూల ఆనందాలు ఉంటాయి కదా, స్థూల రూపంలో, అంటే తినేవి ఇలాంటివన్నీ, దీని ద్వారా కన్నా అది కొంచెం ఎక్కువ అన్నమాట. అలాగే ఇంకా అంతకన్నా ఎక్కువ ఏంటంటే మీరే అక్కడ ఆడగలిగితే, అంటే ఇప్పుడు మీరే ఆ మ్యాచ్లో ఆడి ఒక పెద్ద కప్పు గెలిచారనుకోండి, దాంట్లో కలిగే ఆనందం మొత్తం విశ్వం అంతా మిమ్మల్ని చెప్తుంది, నువ్వు ఛాంపియన్, నువ్వు గొప్ప. అప్పుడు కలిగే ఆనందం ఇంకా ఎక్కువ ఉంటుందంట సూక్ష్మ స్థాయిలో. అందుకే కానీ వాళ్ళ ఆనందాన్ని, ఒక ప్లేయరు ఒక ఛాంపియన్ అవ్వాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుందండి, ఎంతో తపస్సు చేయాల్సి వస్తుంది. మీరు అప్పుడు వాళ్ళు ఆ కప్ ఎత్తినప్పుడు, ఆ గోల్డ్ మెడల్ సాధించినప్పుడు వాళ్ళని చూస్తారు, అంతేకాని వాళ్ళ ముందు ఎంత కష్టపడ్డారు, ఎంత తపస్సు చేశారో మీకు అర్థం కాదు. అది మీరు ఒకసారి వాళ్ళ ఇంటర్వ్యూని చూస్తే తెలుస్తుంది. ఒక ఉదాహరణకి ఐ థింక్ చాలా రోజుల క్రితము ఒక తెలుగు అమ్మాయి పివి సింధు, ఆమెకి ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ ఏదో వచ్చింది. దాని తర్వాత ఆ టీవీ రిపోర్టర్ వాళ్ళే వెళ్ళి అడిగారనమాట. అడిగితే వాళ్ళ ఆమె కోచ్ ఎవరైతే ఉన్నారో అతను అడిగితే, అతను అన్నాడు, ఎలా మీరు ట్రైనింగ్ ఇచ్చారండి, ఇలా వరల్డ్ ఛాంపియన్ అయిపోయింది ఆమె, ఒలింపిక్స్ గెలిచింది అంటే, నేను మొత్తం ఒలింపిక్స్ ఎన్నో రోజులు, 2 నెలలు 3 నెలల ముందు నుంచే ఆమె మొబైల్ ఫోన్, ఆమె టచ్ కూడా చేయలేదు, ఆమె మొబైల్ ఫోన్ తీసేసుకున్నాను నేను. ఆమె ఇంకా ఫోన్లతో ఎవరితో మాట్లాడలేదు. అర్థం చేసుకోండి, ఇవాళ రేపు మొబైల్ ఫోన్ లేదంటే ఇంకా అర్థం చేసుకోండి, ప్రాణాలు వెళ్ళిపోతాయి జనాలకి, ఆత్మహత్యలు చేసేసుకుంటారు మొబైల్ ఫోన్ లేదంటే. సో అలా మొబైల్ ఫోన్ తీసేసుకున్నారు. ఇంకా ఐస్ క్రీమ్లు అవి ఇవి చాలా రెస్ట్రిక్షన్స్ అన్నమాట, ఏది పడితే తినలేదు, అన్నీ నియమిత రూపంలో, ఏదంటే అది అన్ని డైటు, ఎక్సర్సైజు, టైం టేబుల్ ప్రకారం ఎంతో స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఉన్నాడు ఆయన, చాలా స్ట్రిక్ట్. అప్పుడు ఆమె సాధించగలిగింది. ఆమె ఎప్పుడైతే గెలిచిందో ఆ రోజు ఆమె చేతిలో మొబైల్ ఫోన్ పెట్టాడంట, తీసుకోమని మొబైల్ ఫోన్ అని. ఎందుకంటే ఇలాంటి స్థూల రూపంలో మనం భోగించాలని వస్తువులు పక్కన పెట్టాలి. అప్పుడే మనం ఆ లెవెల్లో, కొంచెం హయ్యర్ లెవెల్, మనస్సు స్థాయిలో, అహంకారం స్థాయిలో ఒక ఆనందాన్ని అనుభవించగలమంట. అర్థమవుతుందా? సో అంటే మీరు ఇలా ఏదో పెద్ద పెద్ద ఛాంపియన్లు చూస్తారు టీవీలో, వాళ్ళు గెలిచినప్పుడే మీరు చూస్తారు, కానీ వాళ్ళ గెలుపు వెనకాల వాళ్ళు ఎంత తపస్సు చేశారో, ఎంత కష్టాలు పడ్డారో, ఎంత కష్టపడ్డారో ఆ విషయం మీరు వాళ్ళని అడిగితే, వాళ్ళ యొక్క చరిత్ర చూస్తే మీకు అర్థమవుతుంది, ఎలా ఛాంపియన్లు అయ్యారో, అలా వెళ్ళి గోల్డ్ మెడల్ ఎలా తెలిసారో, కప్పులు ఎలా గెలిచారు అనే విషయాన్ని. సో అందుకనే మనం ఈ భౌతిక ప్రపంచంలో మీరు ఏదో సాధించాలి,
మన మనస్సు, మన అహంకారం స్థాయిలో మీరు ఆనందాన్ని, ఆ ఆనందం ఇంకా ఎక్కువ అనమాట. ఆ ఆనందం ముందు ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలు అనమాట. అందుకే వీటిని త్యాగం చేయగలరాలు. సరే, నేను 2 నెలల పాటు మొబైల్ లేకున్నా పర్లేదు, ఐస్ క్రీమ్ లేకున్నా పర్లేదు, నేను తినను. సరే, మనం ఇవన్నీ తినకూడదా? సరే. ఎంతోమంది సింగర్స్ ఉంటారు కదండి, బాగా పాడతారు, పాటలు పాడతారు కదా, సినిమా స్టార్లు, అంటే సినిమాల్లో పాటలు పాడతారు కదా, వాళ్ళ గొంతు ఎంత బాగుంటుంది కదా. వాళ్ళు ఎన్నో పాటలు పాడతారు కానీ వాళ్ళకి ఎన్నో రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి. వాళ్ళు కూల్ డ్రింకులు తాగరు, ఇంకా ఇలాంటి ఐస్ క్రీమ్లు తినరు, చాక్లెట్లు తినరు, ఇలా ఎన్నో విషయాలు వాళ్ళు పక్కన పెడతారండి. అప్పుడే, ఎందుకంటే వాళ్ళ గొంతు సరిగ్గా మెయింటైన్ చేయాలి కదా, దానికి కొంచెం తపస్సు చేయాలి. అప్పుడే వాళ్ళు మంచిగా పాడగలరు. అప్పుడే అంతమంది వాళ్ళకి అభిమానులు వాళ్ళని ఎంతో పొగుడతారు. వాళ్ళకి అది, అందులో కలిగే ఆనందం ఇంకా హై లెవెల్ అనమాట. సో ఆ ఆనందం కోసం వీళ్ళు ఈ చిన్న చిన్న ఆనందాలని త్యాగం చేయవచ్చు అనమాట. అలాగే మనం ఆధ్యాత్మిక ఆనందం అనేది శాశ్వతమైన ఆనందం అన్నమాట. ఆ శాశ్వతమైన ఆనందాన్ని మనము అనుభవించాలి అంటే మనము ఈ భౌతిక సుఖాల్ని అర్థం చేసుకోవాలి. ఇవి చాలా టెంపరరీ, తుచ్చమైన ఆనందం అనే విషయాన్ని అర్థం చేసుకొని త్యాగం చేయాలన్నమాట. మనం ఆధ్యాత్మిక ఆనందం కోసం ప్రయత్నించాలి. ఇది ఎప్పుడు సంభవము అంటే, ఎప్పుడు ఇంతకుముందు చెప్పారు కదా, ఎప్పుడైతే ఒక వ్యక్తి మన లోపల నుంచే ఈ ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు, అనుభవించగలుగుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఎలాగైతే మనము ఒక ఆధ్యాత్మిక ఆనందం అంటే, ఇప్పుడు మనము కీర్తనం ఉంది, శ్రవణం ఉంది, అంటే మనం ఇప్పుడు భగవద్గీత కానీ భాగవతం లెక్చర్ వినడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే అది మనము అదృష్టవంతులం. ఎందుకంటే ఇప్పుడు మనం దాని ద్వారా భగవంతుడి ఎప్పుడు మనము ధ్యానం చేసుకోవచ్చు, చదువుకుంటూ. లేకపోతే కీర్తన వినడం మీకు నచ్చింది అనుకోండి, కీర్తన వినండి. కీర్తన విని దాంట్లో మీరు ఆనందం పొందగలుగుతున్నారంటే అది మంచిది, అది ఆధ్యాత్మిక ఆనందం. అలాగే మీరు ప్రసాదం తీసుకుని దాంతో సంతృప్తి, ఆనందాన్ని గ్రహించగలుగుతున్నారంటే చాలా మంచిది. సో అలాగే మీరు ఎన్నో సేవలు చేసుకుంటూ మీ యొక్క మనస్సు, బుద్ధిని కేంద్రీకరించగలిగారనుకోండి భగవంతుడి సేవలో, భగవంతుడిలో ధ్యానంలో, దాని ద్వారా మీకు కలిగే ఆనందం ఆధ్యాత్మిక ఆనందం. సో ఇలాంటి ఆనందాల్లో మీరు నిమగ్నమై ఉంటే, ఇలాంటి భక్తి కార్యాల్లో ఏదో ఒక నవవిధ భక్తి మార్గాల్లో ఏదో ఒక నవవిధ భక్తిలో మీకు ఏదో ఒక్క విధి పైన కానీ మీకు ఆసక్తి అనేది కలిగిందనుకోండి, అందులోంచి మీకు రుచి, ఆ రసాన్ని ఆస్వాదించగలిగారనుకోండి, అంతే, ఇంకా చాలా మీకు ఈజీ అయిపోతుంది మనకు ఈ యొక్క భౌతిక ఆనందాల్ని మర్చిపోవడానికి. అసలు మనకు గుర్తుకే రావాలి. ఎలాగైతే ఒక వ్యక్తి క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే ఫైనల్ మ్యాచ్లో ఎలా ఇంకప్పుడు తిండి నిద్రలు కూడా మానేస్తారో అలా అనమాట. సో ఒక భౌతిక సుఖం అంటే భౌతికం, ఒక సూక్ష్మ సుఖం అనుభవించడానికి స్థూల సుఖాన్ని ఎలా త్యాగం చేయగలుగుతున్నారు అనుకో, గ్రాస్ సెన్స్ గ్రాటిఫికేషన్, సటల్ సెన్స్ గ్రాటిఫికేషన్ అంటాం ఇంగ్లీష్లో, అలా అనమాట. సో అలాగే మన స్పిరిచువల్ ఆనందం ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక ఆనందం అనేది చాలా హై లెవెల్. సో మనము దాంట్లో ఒకవేళ మనకు ఒక్క విషయంలో ఒక చిన్న దగ్గరైనా ఒక రుచి అనేది దొరికిందనుకోండి, దానికోసం మనం కొంచెం ప్రయత్నించాలన్నమాట, కొంచెం తపస్సు చేయాలన్నమాట. అలా మనకు కొంచెం రుచి అనేది, ఆసక్తి అనేది కలిగిందనుకోండి, దానికి సాధన చేయాలి. అప్పుడు మనము ఇవన్నీ సాధించగలము. ఈ యొక్క పదంలో మనం చాలా సునాయాసంగా ముందుకి సాగగలము. లేకపోతే చాలా కష్టాలు ఉంటాయండి. అంటే మనము ఆర్టిఫిషియల్గా, అంటే కృత్రిమ రూపంలో, అంటే మనకి ఏమాత్రం ఈ భక్తి పట్ల, ఏ అంగం పట్ల మనకి ఎక్కువగా శ్రద్ధ, ఆసక్తి, రుచి కలగలేదనుకోండి, అప్పుడు ఈ భౌతిక విషయాల్ని, వస్తువులని త్యాగం చేయడం అనేది చాలా చాలా కష్టంగా మారిపోతుంది. అది ఆల్మోస్ట్ అసంభవం అయిపోతుంది. అది ఎక్కువసేపు అలా తపస్య చేయలేరు మీరు. అందుకనే మనము ఎప్పుడైనా ప్రయత్నించాలి. అన్నిటికన్నా ఈజీ మార్గం ఏంటంటే, మనం ఏదో ఒక భక్తి కార్యాల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలి. అందులోంచి ఎక్కడి నుంచో మనకు ఒక రసాన్ని, ఆనందాన్ని మనం అనుభవించగలిగితే ఇంకా మనకి ఇంకా తిరుగులేదన్నమాట భక్తి మార్గంలో. సో ఇప్పుడు మనం చూస్తాం అదే విషయాన్ని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట 26వ శ్లోకంలో. ఇవన్నీ మీరు ఎలా చేయగలుగుతారు అంటే, మీరు ఎప్పుడు ఇలా ఎంతో నియమనిష్టాలతో ప్రయత్నించాలి. ఎలాగైనా సరే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగడానికి మీరు ప్రయత్నిస్తే అప్పుడు ఇవన్నీ సంభవం అని చెప్తున్నమాట. కామక్రోధ విముక్తానాం యతినాం యత చేతసం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ క్రోధము ఇంకా ఈ యొక్క భౌతిక ఆసక్తుల నుంచి ముక్తులో వారు ఇంకా ఆత్మసాక్షాత్కారాన్ని పొంది, ఇంకా వీళ్ళెంతో నిజాయితీగా, నిష్ఠతో ఈ యొక్క మార్గాన్ని అనుసరించారనుకోండి, ప్రతిసారి ప్రయత్నిస్తున్నారు ఎంతో నిజాయితీతో ఈ యొక్క మార్గంలో ఉన్నతి చెందాలని,
అలాంటి వారికి తొందరలోనే ముక్తి అనేది లభిస్తుంది అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో భాగవతంలో కూడా ఈ విషయం ఇచ్చారంట. ఇది చాలా సరళమైన మార్గం భగవంతుడిని మనం చేరుకోవడానికి, మన యొక్క ఇంద్రియాల్ని నియంత్రించుకోవడానికి. భాగవతంలో ఈ శ్లోకం ఇది చెప్తుందంట. యత్పాద పంకజ పలాశ విలాస భక్త్యా కర్మాశయం గ్రథితముత్కృతయంతి సంతః తద్వన్నరిక్తమతయో యతతోపి రుద్రా శ్రోతో గణ సమరణం భజ వాసుదేవం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు ఒకవేళ వాసుదేవుణ్ణి పూజించారనుకోండి, నవవిధ భక్తి ద్వారా పూజిస్తే ఆ వాసుదేవుణ్ణి, అప్పుడు దీని ద్వారా మీ యొక్క అన్ని ఇంద్రియాల్ని మీరు ఎంతో సులువుగా నియంత్రించగలరు. అదే ఎంతో కష్టం అన్నమాట. పెద్ద పెద్ద మహా ఋషులు తపస్సులకు కూడా ఇది సాధ్యం కాదు, వాళ్ళ ఇంద్రియాల్ని వాళ్ళు నిగ్రహించుకోలేకపోతారు. కానీ అదే ఒకవేళ భగవంతుడికి మనం భక్తి చేసుకుంటే, నవవిధ భక్తిలో మనం రుచి సాధించగలిగితే, అందులో మనకు ఆసక్తి కలగగలిగితే, అప్పుడు మనకు ఈ యొక్క భౌతిక ఆసక్తులని ఎంతో సులువుగా వాటిని మర్చిపోగలము. అవి మనను ఏమాత్రం ప్రలోభానికి గురి చేయలేవు అని ఇక్కడ చెప్తున్నారనమాట. దర్శన ధ్యాన సంస్పర్శైర్ మత్స్యకూర్మా విహంగమా స్వాన్యపత్యాని పుష్ణంతి తదాహం అపి పద్మజ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతుడు అంటున్నాడంట, ఎవరైతే ఇలా ఎంతో ప్రయత్నిస్తారో వాళ్ళకి భగవంతుడు ఎలా, మీరు అనుకోవచ్చు నాకు భగవంతుడు నాతో మాట్లాడలేకపోతున్నాడు, ఎలా నన్ను కాపాడుతాడు, ఎలా భగవంతుడు నా భక్తిని చూస్తున్నాడు, ఎలా నన్ను పోషిస్తాడు, ఎలా నేను భక్తిలో ఉన్నతి చెందగలను. అయితే భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట, ఎలాగైతే ఒక చేప ఉంటుంది కదండి, మన చేప ఫిష్, ఆ చేప ఎలా తన పిల్లల్ని ఎలా పెంచుతుంది అంటే చూసి, ఆ కళ్ళతోని చూసి వాళ్ళని పోషిస్తుందంట, పాలన చేస్తుందంట, వాళ్ళని పెంచుతుందంట. అలాగే ఒక తాబేలు ఎలా వాటి యొక్క అది గుడ్లు పెడుతుందండి. తాబేలు నీళ్ళల్లో ఉంటుంది కదా, అది నీళ్ళ పైన నది ఒడ్డున వచ్చి లేకపోతే సముద్రం ఒడ్డున వచ్చి అక్కడ ఎక్కడో మట్టి లోపల గుడ్లను పెడుతుంది అనమాట. దాని తర్వాత అది సముద్రంలో తేలుతూ ఉంటుంది, కానీ అది ఎప్పుడు దాని ధ్యానమంతా గుడ్ల మీదే ఉంటుంది అనమాట. దాని నుంచి పిల్లలు బయటకు వస్తారు, ఆ ధ్యానంతోనే ఆ పిల్లల్ని కాపాడుతుందంట. సో అలాగే ఇంకొక ఉదాహరణ కూడా ఇచ్చారనమాట. ఎలాగైతే ఇంకా పక్షులు కూడా స్పర్శతో వాళ్ళ యొక్క స్పర్శతో దగ్గరలో స్పర్శించి దగ్గరగా ఉండి వాటి యొక్క పిల్లల్ని చూసుకుంటారు. కానీ ఇంకా ఇవి రెండు స్పెసిఫికల్గా ఏవంటే మన ఫిష్, చేప, ఇంకా టార్టాయిస్, అదే మన తాబేలు, ఇవైతే ఎలా అయితే ఈ విధంగా 3 విధాలుగా చెప్తున్నారు. కృష్ణుడు కూడా ఇలాగే ఏదో ఒక విధంగా కృష్ణుడు కూడా ఈ విధంగానే భక్తుల్ని సంరక్షిస్తూ ఉంటాడంట. ఆయన అది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో ఇలాగే భక్తుడు కూడా భగవంతుడిని ఈ విధంగా ఈ 3 విధాలుగా ఏదో ఒక విధంగా ధ్యానించు, లేకపోతే చూసో, దర్శనం చేసుకునో, లేకపోతే స్పర్శించో, సేవలు చేసో మనము భగవంతుడితో ఎప్పుడూ ఆయన సాంగత్యంలో ఉండి భగవంతుడి పట్ల భక్తిని పెంపొందించుకోవచ్చంట. సో ఇంకోటి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక విషయాన్ని, కొత్త విషయాన్ని ఇక్కడ మన కృష్ణుడు చెప్తాడనమాట. అంటే మనం ఇప్పుడు భగవంతుడిని ధ్యానించుకోవడం, ఎప్పుడు మన ధ్యానాన్ని భగవంతుడిపైన ఏకాగ్రతతో కేంద్రించుకోవడానికి మనం ఈ భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నాం కదా. ఇంకో మార్గం కూడా ఉంది, దీన్ని అష్టాంగ యోగా అంటారు, లేకపోతే హఠయోగా అంటారు. వాటి గురించి ఇప్పుడు కృష్ణుడు ఇక్కడ సంక్షిప్త రూపంలో చెప్తున్నాడు, ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇది కూడా ఒక పద్ధతి ఉంది అర్జున అని. దాని తర్వాత మళ్ళీ మనకు వచ్చే అధ్యాయంలో చెప్తాడు ఆ విషయం ఇంకా విస్తృత రూపంలో. అప్పుడు అక్కడ చర్చించుకుందాం. ఇక్కడ ఓన్లీ దాన్ని ఈ కాన్సెప్ట్ని, అష్టాంగ యోగాన్ని ఇక్కడ ఓన్లీ ప్రవేశపెడుతున్నారు కృష్ణుడు. ఈ విషయాన్ని కొద్దిగా చర్చించుకొని ముందుకెళ్దామంట. స్పర్శాన్ కృత్వా బహిర్బాహయాం చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాశభ్యాంతరచారిణో యతేంద్రియామనో బుద్ధిర్ మునిర్మోక్షాపరాయణః విగతేచ్ఛా భయ క్రోధో యః సదా ముక్త ఏవ సః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క అష్టాంగ యోగి ఎవరైతే మార్గాన్ని అనుసరించి
ఆ యొక్క మనిషి ఒక భగవద్ధామానికి చేరుకోవాలి, ముక్తిని ప్రాప్తించాలనే విషయాన్ని వాళ్ళు ప్రయత్నిస్తారో, వీళ్ళ యొక్క పద్ధతిలో ఏం చేస్తారంటే వాళ్ళు అన్ని ఇంద్రియాలని ఇంద్రియాల యొక్క ఇంద్రియాలని అన్నిటినీ దూరంగా వాళ్ళు ఉండాల్సి వస్తుందంట. ఇంద్రియములను అదుపులో ఎలా ఉంచుకుంటారంటే వాళ్ళ యొక్క ధ్యానంలో కూర్చొని వాళ్ళ యొక్క 2 కళ్ళల ద్వారా వాళ్ళు మీరు మెడిటేషన్ అన్నమాట. ఇది అష్టాంగ యోగ అంటే. అష్టాంగ యోగలో ఒక ముద్రలో కూర్చొని వాళ్ళు 2 కళ్ళ ద్వారా ఇక్కడ మధ్యలో మన 2 ఐబ్రోస్ మధ్యలో ప్లేస్ ఉంది కదా, దాని మీద ఫోకస్ చేస్తారన్నమాట. అంటే వాళ్ళు పడుకోరు, మొత్తంగా కళ్ళు కూడా మొత్తం మూయరు, అలా కళ్ళు తెరిచి ఉండాలి. ఎందుకంటే కళ్ళు తెరిచారనుకో ఏవో ఒకటి కనిపిస్తుంటాయి కదా, వాటి మీద ధ్యానం వెళ్ళి మరి చేయలేరు. కళ్ళు మూసుకున్నారు అనుకోండి నిద్రపోతారు అనమాట. అందుకని వాళ్ళు కళ్ళు ఒక సగం మూసుకొని ఉంటాయి అవి వాళ్ళు ధ్యానం చేసేటప్పుడు. ఆ కళ్ళతోని ఆ 2 కళ్ళని ఇక్కడ మధ్యలో భాగంలో వాటి మీదే మనం ఉన్న 2 కళ్ళలో ఉన్న మధ్య భాగంలో వాళ్ళు తీవ్రంగా దానిపైన ఫోకస్ చేస్తారనమాట, కాన్సన్ట్రేట్ చేస్తారు ఏకాగ్రతతో. ఇంకా దాని తర్వాత వాళ్ళ యొక్క గాలిని పీల్చుకునే గాలిని అది కూడా దాన్ని నియంత్రిస్తారనమాట. అలాగే ఇంకా వాళ్ళ మనస్సు ఇంద్రియాలు ఇంకా అన్ని ఇంద్రియాలని మనస్సుని బుద్ధిని అన్నిటినీ ఇలా కంట్రోల్ చేస్తారు, నియంత్రించుకుంటారు. ఇలా ప్రాణాన్ని వాయువుని ఇలా ఆసనాల ద్వారా ఇంకా ఈ యొక్క మార్గాలు ఉన్నాయి, అవి మనం ఇంకా విస్తృత రూపంలో వచ్చే అధ్యాయంలో చర్చించుకుందాము. దీని ద్వారా వీళ్ళు అన్ని ఇంద్రియాలని నియంత్రించి ఈ యొక్క ఆసక్తి భయము ఇంకా క్రోధం వీటన్నిటి నుంచి ముక్తిని పొందగలుగుతారు. ఇలా ఒకవేళ ఈ ధ్యానం ఈ పద్ధతిని మీరు కనుక పాటించగలిగితే కూడా మనం ఆ ముక్తిని ప్రాప్తించుకోవచ్చు అని ఇక్కడ చెప్తారన్నమాట. దీంట్లో మొత్తం 8 అష్టాంగ యోగ అంటారు. అంటే 8 స్టెప్స్ అష్టాంగ అంటే మనకు నవవిధ భక్తి అన్నట్టు 9 విధాలు ఉన్నాయి కదా, అలాగే ఇందులో అష్టాంగ యోగాలో 8 స్టేజెస్ ఉన్నాయన్నమాట. 8 లైన్గా చేసుకుంటూ వెళ్తారనమాట. లాస్ట్కి సమాధికి చేరుకుంటే అప్పుడు వాళ్ళు ముక్తిని పొందగలరు అనమాట. సో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి వీటన్నిటిని మనం ఎలాగో వచ్చే అధ్యాయంలో చర్చించుకుంటాం. అక్కడ కృష్ణుడు విస్తృత రూపంలో చెప్తాడు కనుక ఇప్పుడు మనం దాన్ని ఎక్కువ చర్చించుకోము అష్టాంగ యోగ పద్ధతి గురించి. సో మనము లాస్ట్ శ్లోకం, ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం, దీన్ని కూడా మీరు కావాలంటే కంఠస్థం చేసుకోవాల్సిన శ్లోకం. యాక్చువల్లీ ఈ విషయం కనుక మనకు అర్థమైతే ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పే విషయం అప్పుడు మనం ఎంతో శాంతిని పొందాలి అనుకుంటున్నారా మీ జీవితంలో, అప్పుడు ఈ శ్లోకం మీకు తెలియాల్సిందే. ఈ శ్లోకం మీరు కంఠస్థం చేసుకొని దీని అర్థాన్ని కూడా అర్థం చేసుకోండి బాగా. సో 29వ శ్లోకం. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకామహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. శాంతి అనేది ఎలా లభిస్తుంది అంటే నువ్వు ఎప్పుడైతే వీటిని అర్థం చేసుకుంటావు, జ్ఞాత్వా ఎప్పుడైతే వీటిని నువ్వు నీ జ్ఞానాన్ని ఇలాంటి జ్ఞానాన్ని నువ్వు పొంది అర్థం చేసుకుంటావు అప్పుడే ఈ శాంతి అనేది నీకు లభిస్తుంది. అప్పటి వరకు నీకు శాంతి ఉండదు. ఎందుకు మనం చర్చించుకుందామంట. సో ఏం విషయం అంటే ఇక్కడ చెప్పారనమాట, 3 విషయాల గురించి చెప్పారు. ఫస్ట్ భోక్తారాం యజ్ఞ తపసాం అంటే ఎన్ని యజ్ఞాలు తపస్సులు ఇంకా ఎన్నో మనం కార్యాలు చేస్తాం కదా, అన్నిటికీ భోక్త ఎవరు? భోక్తారాం యజ్ఞ తపసాం ఆ భగవంతుడే భోక్త. అన్నిటికీ భోగించే మనము కాదు, భగవంతుడు అసలైన భోక్త భగవంతుడు. భోక్తారాం యజ్ఞ తపసాం ఆయనే సర్వలోకానికి మహేశ్వరుడు, అన్ని లోకాలకి ఈశ్వరుడు ఆయనే సర్వలోక మహేశ్వరుడు. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం. ఇంకా ఆయన సుహృద, ఆయన ప్రతి ఒక్క జీవికి ఎంతో సుహృద్ అంటే ఆయన ఒక ఎంతో ప్రాణమిత్రుడిలాగా అనమాట. ఎప్పుడు చెప్పాం కదా పరమాత్మ రూపంలో ప్రతి ఒక్క హృదయం లోపల ఆయన ఆత్మతో పాటు ఉంటాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు మన బాగోగులు కోరుకునే ఒకే ఒక వ్యక్తి ప్రతి జీవితంలో మనతో పాటు ఉండేది. మనం ఏ ప్రాణి ఏ యోని శరీరంలోకి వెళ్ళినా కానీ, కుక్క శరీరంలోకి వెళ్ళినా కానీ, పిల్లి శరీరంలోకి వెళ్ళినా కానీ, ఏనుగు శరీరంలోకి వెళ్ళినా కానీ, దేవతల శరీరంలోకి వెళ్ళినా కానీ, నరకానికి వెళ్ళినా కానీ, స్వర్గానికి వెళ్ళినా కానీ, ఈ భూమి మీద మనిషి శరీరంలో పుట్టినా కానీ ఆ శరీరంలో ప్రతి శరీరంలో మన ఆత్మతో పాటు భగవంతుడు పరమాత్మగా మనతో పాటే వస్తాడనమాట. ఎందుకంటే ఆయన అది ఒక సుహృదుడు. అదే మనం ఎప్పుడు బాగోగులు కోరుకునేది భగవంతుడు. ఎప్పుడు ఆయన వెయిట్ చేస్తున్నాడు, వీడు ఎప్పుడు అర్థం చేసుకుంటాడు, మళ్ళీ నా వైపు తిరిగి ఎప్పుడు చూస్తాడు, నేను ఎప్పుడు మరి ఈయనకు మళ్ళీ శిక్షణ ఇవ్వగలను, ఎప్పుడు నా మాట విని మళ్ళీ మనం భగవంతుడు
అంటే మన భగవద్ధామానికి తీసుకెళ్ళొచ్చు అని ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాడు భగవంతుడు మన కోసం, మన నిర్ణయం కోసం. ఎప్పుడు భగవంతుడు మనని ఫోర్స్ చేయడం అనమాట. ఇలా ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మనం శాంతిని పొందగలము అంట, పరమ శాంతిని పొందగలము. సో ఇదేంటంటే భగవంతుడు భోక్త, మనం భోక్త కాదు. మన సమస్యలు ఏంటంటే మనం ఏమనుకుంటాం, నేనే భోక్త, అది సమస్య. అశాంతికి కారణం ఈ మూడండి. మనం అనుకుంటాము మనమే భోక్త, ఇంకా మనమే ఈశ్వరులం అనుకుంటాం. అలాగే మనం ఏమనుకుంటాం, మనకు ఎవరు అసలైన బాగోగులు మేలు కోరేవాళ్ళు మనం గుర్తించలేకపోతామంట. మనం అనుకుంటాం వీడు నా మిత్రుడు, వీడు నా మిత్రుడు, ఇతను నాకు అందరికైనా ప్రాణస్నేహితుడు అని. ఎంతోమందిని చూశారండి మీరు, డబ్బుల కోసం, అమ్మాయిల కోసం, ఇవన్నిటి వలన ఎంతో ప్రాణస్నేహితులైన వాళ్ళు కూడా స్నేహితులైన వాళ్ళు కూడా కొట్టుకుంటారంట, పిచ్చ కొట్టుకుంటుంటారు. ఎందుకంటే పిచ్చ వల్ల కొట్టుకుంటారంటే ఎప్పుడైతే భౌతిక వస్తువు, ఇద్దరికి ఒకే భౌతిక వస్తువు కావాలనుకోండి, అప్పుడు ఎంతో మిత్రులైన, ఎంతో స్నేహపూర్వకంగా ఉండే మిత్రులు కూడా దెబ్బలాడుకుంటారు. ఎంతో స్నేహితంగా ఉండే అన్నదమ్ములు కూడా కొట్టుకుంటారంట. ఎప్పుడైతే వాళ్ళకు ఇద్దరికి ఒకే ఇల్లు ఉంది, అదే కావాలి, ఇద్దరికి కావాలి. అలా ఏదో ఒక వస్తువు పైన, ఏదో ఒక వ్యక్తి పైన, దేని ద్వారా మనం సుఖాన్ని అనుభవించగలమో భౌతికంగా, దాని ద్వారా కొట్లాడుకుంటారు అనమాట. కనుక ఇలాంటి వాళ్ళు ఎప్పుడు మీకు అసలైన సుహృదులు కాలేరు అనమాట. భగవంతుడే అసలైన సుహృడు. దీనివల్ల అశాంతి, అంతే కదండి. చాలామంది ఇంట్లో ఎందుకు అశాంతి, ప్రాపర్టీ గురించో లేకపోతే ఇలాంటి కేసు, దీని గురించే కదా గొడవలు, అశాంతి అనేది గురవుతారు. అలాగే మరి ఈశ్వర భావం, ఇది నాది, ఇది నేను, ఇదంతా నాది, ఇదంతా నా అధీనంలో ఉంది, నేను ఎలా చెప్తే అలా జరుగుతుంది, నేను ఏదనుకుంటే అది చేయగలను అని ఈశ్వర భావం అన్నమాట. ఇది నేను ఈ ఇంట్లో అందరినీ పోషిస్తున్నాను, పాలిస్తున్నాను, కాబట్టి నేను ఎలా చెప్తే వాళ్ళు అలా వినాలి అంతే. ఎందుకంటే నేనే ఈశ్వరుణ్ణి, ఈ ఇంటికి నేనే ఈశ్వరుణ్ణి, వీళ్ళందరూ నా ప్రజ అని శాసించడం ఎవరో ఒకరు వినరు అన్నమాట. అప్పుడు మనకి మళ్ళీ క్రోధం, అశాంతి. ఏంటి వీడు ఇంత లేడు, నా మాట ఎందుకు వినట్లేదు, నేను వీడి కోసం ఇంత పైసలు డబ్బులు ఖర్చు చేశాను, ఇంత చదివించాను, లేకపోతే నేను ఇంత తిండి పెట్టాను, కానీ వీడు ఏంటి నా మాటే వినట్లేదు. ఎందుకు? మీకు ఆ ఈశ్వర భావం అనమాట. నా మాట వినాలి, ఎందుకంటే నేను ఆయనను పాలిస్తున్నాను, పోషిస్తున్నాను, కాబట్టి నేను నా మాట వినాలి అంతే, నేనేం చెప్తా అది చేయాలంతే. అలాంటి భావాన్ని మనము పెంపొందించుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే నేనే ఈశ్వరు అనుకున్నాం అనుకోండి, నేనే కంట్రోలర్, నేనే శాసించిన హక్కు నాకు ఉంది, ఇప్పుడు నా ఫ్యామిలీ అంతా నేను శాసించగలను అనే భావం ఏర్పరచుకున్నారనుకోండి, అప్పుడు అశాంతికి గురవుతారనమాట. అలాగే భగవంతుడు ఈశ్వరుడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఈశ్వరులం కాదు, మనం ఎవరిని కంట్రోల్ చేయలేము, మనమే కంట్రోల్ చేసుకోలేము. ఇంకెవరినో ఎందుకండి, మన ఇండియాని మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. అందుకనే మనం ఫస్ట్ ఈ భగవద్గీతలో మనకు చెప్పేది ఏంటంటే, ఏ యోగ పద్ధతి అయినా సరే ముందు చేయాల్సింది ఏంటంటే, ఏ యోగ పద్ధతి మీరు ఫాలో అయినా సరే, భక్తి యోగం కాకుండా వేరే ఏ పద్ధతి అయినా సరే, జ్ఞానమైన కానీ, అష్టాంగ యోగమైన కానీ, హఠయోగ కానీ, ఏదైనా సరే, అన్ని పద్ధతుల్లో ముందుగా మనస్సు ఇంద్రియాలని అందుకే నియంత్రించుకోవాలన్నమాట. సో అది ఎలా సాధ్యం అంటే, మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటాం మనం ఈశ్వరులం కాదు, మనము భగవంతుడు ఈశ్వరుడు అని. సో మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే భోక్త కూడా, మనం ఏమనుకుంటాం, నేను ఎంజాయ్ చేస్తాను, నేను భోక్త, నేను ఎంజాయ్ చేస్తే అప్పుడు నాకు ఆనందం లభిస్తుంది. కానీ అది కాదండి, భగవంతుడు భోక్త. మనము ఎప్పుడైతే భగవంతుడికి ఆనందాన్ని ప్రసాదించడానికి ప్రయత్నిస్తామో, మన ఇంద్రియాల్ని సుఖపరచడం కాకుండా భగవంతుడి ఇంద్రియాల్ని ఎప్పుడైతే మనము సంతుష్టపరచడానికి ప్రయత్నిస్తామో, అప్పుడు మనం ఒక సంతుష్టిని, ఒక ఆనందాన్ని, అదే ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభూతి చెందగలం. దానికి మీరు ప్రాక్టికల్ అనమాట. ఇప్పుడు మనం భక్తి గురించి చర్చించుకుంటున్నాము. సో మీరు ఎప్పుడైతే కొన్ని ప్రాక్టికల్గా నిజ జీవితంలో చేస్తారో అప్పుడే ఆనందాన్ని అనుభవించగలరండి. అలా ఎప్పుడైతే చేస్తారో, ఆనందాన్ని ఎప్పుడైతే అనుభవిస్తారో, అప్పుడు ఇంకా భక్తి మార్గంలో మీరు ఎంతో త్వరగా ముందుకి వెళ్తూ ఉంటారనమాట. కానీ ఇవన్నిటికీ జ్ఞానం అనేది అవసరం. అందుకే మనం భగవద్గీత అనేది కానీ, భాగవతం కానీ నిత్యంగా రెగ్యులర్గా మనం చదువుతూ ఉండాలన్నమాట. అప్పుడు అదేంటంటే మనకి సరైన జ్ఞానాన్ని, బుద్ధిని ఇస్తుంటుంది. కాబట్టి మనం సరైన విధంగా మనం పనిచేస్తూ ఉంటాం భక్తిలో. ఇంకా మనం శుద్ధం కాలేదు కదా, అందుకనే. సో ఇదన్నమాట విషయం, ఈరోజు చర్చించుకున్న విషయము. ఎలా మనం శాంతిని అసలు అనుభవించగలమంటే, అశాంతికి కారణాలు ఈ మూడే ఉంటాయండి. మీరు చూసుకోండి మీ జీవితంలో, ఎప్పుడైనా మీకు జీవితంలో అశాంతికి మీరు గురయ్యారనుకోండి, వెంటనే చెక్ చేసుకోండి, నేను
ఎందుకు అశాంతికి గురయ్యాను? నంబర్ 1, నేను భోక్తగా అవ్వడానికి ప్రయత్నిస్తున్నానా? నేనేదో భోగించడానికి ప్రయత్నిస్తున్నాను, నేను భోగించలేకపోతున్నాను కనుకని అశాంతికి గురవుతున్నానా? చూసుకోండి. రెండవ కారణం, ఎందుకు అశాంతికి గురవుతారు? ఈశ్వర అంటే నేను ఎవరిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఏదైనా విషయాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు మనం ఏదో కంట్రోల్ చేయాలనుకుంటాం. ఒక్కొక్కసారి వస్తువే కావచ్చు, ఒక్కొక్కసారి మనిషే కావచ్చు. వారు మనమాట వినకపోవచ్చు, మన కంట్రోల్లో ఉండకపోవచ్చు. అప్పుడు మళ్ళీ దానికి మనం అశాంతికి గురవుతాం. అలాంటప్పుడు వెంటనే అర్థం చేసుకోవాలి, నేను ఈశ్వరుని కాదు, నేను కంట్రోల్ చేయలేను, అంత భగవంతుడి కంట్రోల్లోనే ఉంది. అప్పుడు మనం కొంచెం శాంతంగా ఉండొచ్చు అనమాట. ఆ విషయాన్ని మీరు చెక్ చేసుకోవాలి. మనం అశాంతికి కారణం ఏంటి అని చెక్ చేసుకుంటే మనం పరీక్షించుకుంటా అప్పుడు మనకు తెలుస్తుంది. ఈ మూడిట్లో ఏదో కారణం ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే, మనము ఎవరైతే మిత్రుడు కాదో వాడిని అసలైన మిత్రుడు అనుకున్నామా? ఒకసారి ఇదే కదా విశ్వాసం, ఎంతో విశ్వాసం అనుకున్నా, ఈయన నా ఎంతో విశ్వసనీయమైన వ్యక్తి అనుకున్నా, ఈరోజు నన్ను మోసం చేసేసాడు. నేను అనుకోలేదు వీడు ఇలా నన్ను మోసం చేస్తారు, ఈమె నన్ను ఇలా మోసం చేస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ఎంతో 100% నేను 100% నేను నన్ను నమ్మేశాను, ఆమెను నమ్మేశాను. ఇప్పుడు ఆ విశ్వాసం కట్ అయిపోయింది అనమాట, మోసం చేశారు వాళ్ళు. సో అదే మీకు అశాంతికి గురి అవుతుందా? సో మీ మూడిట్లో చూడండి, ముఖ్యంగా ఈ 3 కారణాల్లోనే మీకు అశాంతికి అనేది సమస్య మీకు దొరికిపోతుంది. అప్పుడు మీరు దానికి ఒక పరిష్కార మార్గాన్ని ఆలోచించుకోవచ్చు అన్నమాట. నిన్న ఎవరో ప్రశ్న కూడా అడిగారు నన్ను వాట్సాప్లో, అలా కష్టాలు వచ్చినప్పుడు ఎలా మనం ఏకాగ్రతతో భక్తి చేసుకోవచ్చని. సో మనము ఈ కారణాలు వెతకాలన్నమాట. ఈ కష్టాలకి, ఈ యొక్క అశాంతికి కారణం ఏమిటి? అప్పుడు ఈ కారణం వెతుకున్న తర్వాత మనకు అర్థమైంది అనుకోండి, సరే అర్థం కాకుండా కానీ మన కంట్రోల్లో లేకున్నా కానీ భగవంతుడైతే అన్ని మార్గాలకి ఆయనే దిక్కు, అన్ని సమస్యలకి ఆయన పరిష్కరించగలడు. ఆయనకంత శక్తి సామర్థ్యాలు ఉంది. భగవంతుడు తలుచుకుంటే ఏదైనా చేసుకోవచ్చండి, ఏదైనా ఆయన చేయొచ్చు. ఎవ్వరు ఊహించుకొని కూడా ఊహించుకోలేరు. అందుకని మన వల్ల ఏది కాకున్నప్పుడు, అశాంతికి గురైనప్పుడు భగవంతుడిని ధ్యానించుకోండి, భగవంతుడి హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకోండి. దీని ద్వారా మీరు శాంతిని పొందగలరు. శాంతి కాదని ఆనందాన్ని పొందగలరు. మనం భక్తిలో ఆనందం గురించి మాట్లాడతాము, కానీ చాలామంది జీవితంలో ఎంత అశాంతి ఉందంటే వాళ్ళు అంటారు ఆనందం ఏమో నుండి ముందైతే మనశ్శాంతి కావాలి నాకు అంటారు. అందుకనే మనము ముందు ఈ భక్తి మార్గాన్ని బాగా అనుసరిస్తే మనము శాంతే కాదండి ఆనందాన్ని కూడా పొందగలము. ఇదే మార్గం అన్నమాట. సో ఇది మనం మొత్తం తత్వబోధనలండి చర్చించుకున్నాము. కానీ నెక్స్ట్ వచ్చే చాప్టర్లో చాలా మంచి మంచి కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎలా మనం మనస్సుని ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ధ్యాన యోగం గురించి, అది ధ్యాన యోగం అధ్యాయం పేరు, కానీ అందులో ఇంకా ఎన్నో విషయాలు కూడా చర్చించబడతాయి. చాలా మంచి ప్రశ్నలు కూడా అందులో అర్జునుడు కృష్ణుడు అడుగుతాడు. ఇవన్నీ విషయాలు మనము రేపటి నుంచి చూద్దామంట. సో మీ అందరికీ ఎంతో ఓపికగా ఇలాంటి తత్వజ్ఞానాన్ని, భగవద్గీత జ్ఞానాన్ని, దివ్య జ్ఞానాన్ని వినడానికి ఎంతో ఆసక్తితో వచ్చినందుకు, ఇంతసేపు విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఒక్క విషయం అండి, మనం ఎండ్ చేసే ముందు, నిన్న నేను చూశాను అనమాట తర్వాత లైవ్ చాట్లో, ఎవరో ఒక వ్యక్తి, ఒక భక్తుడు 2-3 సార్లు అడిగాడు, మీకు లింక్, క్లాసెస్కి లింక్ ఇవ్వగలరా, ఎలా మీ క్లాసెస్కి లింక్స్ దొరుకుతాయి అది అని. సో నాకు తెలియదు ఎవరో డివోటీ ఎవరో, ఒకవేళ నాకు జనరల్లీ ఇలా లైవ్ చాట్లో ఉన్నప్పుడు క్లాస్ మధ్యలో చూడడం కష్టం అవుతుంది. సో కనుక మీరు అలాంటి వాళ్ళు ఎవరైనా మెసేజ్ చేస్తే వాళ్ళకి మన వాట్సాప్ నెంబర్ ఇచ్చేయచ్చు. తర్వాత మనం అక్కడి నుంచి మనం గ్రూప్ మెసేజ్ పంపించుకోవచ్చు వాళ్ళకి, లేకపోతే మీరు అలా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఇంకొకటి, ప్రశ్నలు ఏమైనా ఉంటే మనం లాస్ట్లో మీరు అడిగారనుకోండి, అప్పుడు మనం చర్చించుకోవచ్చు. అందుకే ఎవరు అడిగినట్టున్నారు, చూస్తాను, నేను చెక్ చేస్తాను. అభిమన్యుడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారంటే ఆ ఇంపార్టెన్స్ అనే విషయం కాదండి. మెయిన్ ఏంటంటే అభిమన్యుకి అలాంటి శౌర్యం, అలాంటి వీరు లక్షణాలు ఉన్నాయన్నమాట. ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఉంది అభిమన్యుడికి. అదేంటంటే అభిమన్యుడు వీళ్ళ పాండవులు అందరూ కూడా దేవతల అనుగ్రహంతో పుట్టిన వాళ్ళండి. అలాగే అభిమన్యుడు కూడా సోమదేవుడు, అంటే మన మూన్ గాడ్, చంద్రుడి యొక్క పుత్రుడు అనమాట. సో అందరూ కృష్ణుడు ఎప్పుడైతే లీలల్లో వస్తాడండి, కృష్ణుడు కానీ రాముడు కానీ ఇలా ఎన్నో అవతారాల్లో వస్తున్నప్పుడు ఎంతోమంది దేవీ దేవతలు కూడా ఆ అవతారాల్లో
భాగస్వామం అంటే ఆ అవతార లీలల్లో భాగస్వామం తీసుకుంటారనమాట. వాళ్ళు కూడా దోహదపడతారు భగవంతుడి లీలల్లో. వాళ్ళు వాళ్ళకి భాగస్వామతాన్ని నిర్వహిస్తారు. సో ఎంతోమంది దేవతలు అలా భాగస్వామం టేక్ పార్ట్ ఇన్ ద లీల. సో అలాగా తో ఇక్కడ ఎప్పుడైతే సోమదేవుడు ఉంటాడు, చంద్రుడు, ఆయనకు చాలా ఇష్టం అనమాట ఆయన కుమారుడు. అందుకే ఆయన అంటాడు అన్నమాట, నేను నా కుమారుని విడిచి నేను ఉండలేను అలా అని. సో అప్పుడు ఆయనకి ప్రామిస్ చేస్తారనమాట, సరే మీ కుమారుడు ఎక్కువ రోజులు ఉండడు, ఓన్లీ ఇంకా ఆయన కోరుకుంటాడు అన్నమాట, నా కుమారుడు 16 ఇయర్స్ అయిపోయిన వెంటనే బర్త్డే కల్లా ఎప్పుడు 16th ఇయర్ కంప్లీట్ అయిపోతూ మళ్ళీ వెంటనే నా దగ్గరికి వచ్చేసారి, అంతకన్నా ఎక్కువ నేను ఆయన సపరేషన్ ఆయనకి విరహంగా నేను ఉండలేనని అంటే, సరే మీరేం కంగారు పడకండి, మీ కుమారుడు ఎంతో గొప్ప యోద్ధ, ఎంతో గొప్ప వీర మరణాన్ని చెందుతాడు, అలాంటి వీరవర్ణం ఎవరికి దక్కనంత గొప్ప వీరమరణం దొరుకుతుంది ఆయనకి. దానికోసం ఆయన ఎప్పుడు శాశ్వతంగా ఆయన మహాభారతం అంటే మన పురాణాల్లో ఇంకా ఇతిహాసంలో ఇంకా లోకంలో శాశ్వతంగా ఆయన ఖ్యాతి పెరిగిపోతుంది. ఇంకా ఆయన ఎప్పటికీ ఖ్యాతితో నిలుస్తాడు, వీరుడిగా వీరమరణాన్ని చెంది ఎంతో వీరుడిగా పోరాడి మరణిస్తాడు అని చెప్తాడనమాట అందరూ. సో ఈయన అభిమన్యుడు అలా మీరు ఒకవేళ మహాభారతంలో ఆ ఘట్టం ఉంటుంది కదా, అది చదివారనుకోండి, మీకు అసలు ఆశ్చర్యపోతారు. అభిమన్యుడు ఎలా 16 ఏళ్ళు ఆయనకు అంతే, ఆ వయస్సులో ఆయన ఎలా యుద్ధం చేశాడు ఒక్కడే, మీరు ఆశ్చర్యపోతారు. కర్ణుడిని, ద్రోణాచార్యుని అందరినీ ఓడించేస్తాడు 1 to 1. ఎప్పుడైతే ఒకరికొకరు యుద్ధం చేస్తారో కర్ణుడు కూడా తట్టుకోలేకపోతాడు అభిమన్యుడిని. ఇది నోర్రా బాబు, ఈ అర్జునుడికి ఎక్కడా తీసిపోలేదనమాట అభిమన్యుడు. అలా వీరుడిగా పోరాడతాడు, ఒక్కడే వెళ్ళి చక్రవ్యూహం మధ్యలోకి వెళ్ళి పోరాడతాడు. అప్పుడు ఎవ్వరు పాండవులు, అర్జునుడు కూడా ఎక్కడ దూరంలో ఉంటాడు, ఎవ్వరు ఆయన దగ్గరికి రక్షించడానికి కూడా రాలేకపోతారు. అప్పుడు అయినా కానీ ఎవ్వరు ఆయనని చంపలేకపోతారు. ఎంతో కష్టపడ్డా కానీ అప్పుడు ద్రోణాచార్య కూడా ఆయన చంపుకోలేకపోతాడు. అప్పుడు ద్రోణాచార్య, కర్ణుడు వీళ్ళందరూ కలిసి వీడిని చంపడం మన వల్ల కాదు సరైన మార్గంలో, కానీ మనం ఏదో ఒక ఎందుకంటే అప్పటికి ద్రోణాచార్యుడు ఏంటంటే ఒక వ్రతం దుర్యోధనుడికి ప్రామిస్ ఇస్తాడు అనమాట, నీకు ఎలాగైనా సరే ఈరోజు ఒక పాండవుని చంపేస్తాను, లేకపోతే ఏదో ఒకరిని వీరుణ్ణి నేను చంపుతాను అంటే మాట ఇస్తాడనమాట. అందుకే ఇంకా ద్రోణాచార్యుడు కూడా తప్పు పనికి పాల్పడతాడనమాట, ఎలాగైనా సరే చంపాలి ఈరోజు అభిమన్యుడు అనేసి. అప్పుడు అందరూ కలిసి 6 మహారథులు, అది ధర్మానికి విరుద్ధంగా, ఒక మహారథితో గొడవ అంటే యుద్ధం చేయాలని, కానీ 6 మహారథులు కలిసి ఆయన్ని అది కూడా వెనక నుంచి అటాక్ చేసి, అలా అటాక్ చేసినా కానీ అభిమన్యుడు రథం లేకున్నా కానీ, ఆయన విల్లు విరిగిపోయినా కానీ, బాణాలు లేకున్నా కానీ, గాయమైపోయినా కానీ ఒక్కడే ఎంతోసేపు యుద్ధం చేసి అప్పుడు ఇంకా కర్ణుడి యొక్క కుమారుణ్ణి కర్ణుడు ముందే చంపేస్తాడు, నరికి పారేస్తాడు కర్ణుడి కుమారుణ్ణి. కర్ణుడు ఏం చేయలేకపోతాడు, కర్ణుడు పారిపోతాడు అక్కడ నుంచి అభిమన్యుడికి తట్టుకోలేక ఆయన యొక్క యుద్ధం చేసే రీతిని చూసి. సో అభిమన్యుడు ఎలా యుద్ధం చేశాడనేది చాలా చాలా అద్భుతంగా వర్ణించారనమాట మహాభారతంలో. సో ఆయన చాలా గొప్ప యుద్ధుడు అనమాట. అందుకనే ఎవరు ఎలా యుద్ధం చేశారు దాని ప్రకారం ఖ్యాతి అనేది ఉంటుందండి, అందుకే దాన్ని బట్టి వర్ణిస్తారు. సో మీరు మహాభారతంలో అలా అన్ని ఘట్టాలు విస్తృతంగా చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు అభిమన్యుడికి అంత ఖ్యాతి వచ్చింది, అంత గొప్పగా ఆయన పొగిడారని. ఎందుకంటే ఆయన ఎంతో కష్టమైన సమయంలో ఆయన ప్రాణాలని పణంగా పెట్టి ఆయన యుద్ధం చేస్తాడనమాట వెనకాడకుండా. ఎందుకంటే వాళ్ళందరూ భీముడు, యుధిష్ఠిరులు అని అందరూ అంటారు, మీరు ముందుకెళ్ళి నీ వెనకాల మేము వస్తామని, కానీ వాళ్ళు రాలేకపోతారు. ఎందుకంటే జయద్రథుడు ఆయనకు ఒక వరం ఉంటుంది, వాళ్ళందరినీ ఒక రోజులో ఓడించగలనని. అర్జునుడి తప్ప మిగతా నలుగురిని, అందుకే నలుగురిని ఓడించగలుగుతాడు, వాళ్ళందరినీ దూరంగా ఉంచగలుగుతాడు. అప్పుడు అభిమన్యుడు ఒక్కడే వెళ్ళి ఇరుక్కొని కూడా ఆయనకు తెలుసు, అయినా కానీ అక్కడ ఇంకా వేరే ఉపాయం లేక యుద్ధంలో ఆయన ఏమాత్రం వెనకాడకుండా అందరినీ ఎంతోమందిని చంపుతాడనమాట. అభిమన్యుడు ఎలా యుద్ధం చేస్తే చనిపోయాడో, ఎంత వీర పోరాటం చేశాడనే విషయాన్ని అర్జునుడు చూడలేదు. కానీ మరుసటి రోజు యుద్ధానికి వెళ్ళినప్పుడు అర్జునుడు చూస్తాడనమాట. ప్రతి దగ్గర అభిమన్యుడు చేత చచ్చిపోయిన వాళ్ళు బాణాల ద్వారా, అంటే అభిమన్యుడు ఎలా చంపేశాడు ఒక్కొక్కరిని దూరం చూసి అర్జునుడు ఆనందపడిపోతాడు, నా కుమారుడు ఎలా చంపారు, ఎంత వీరంగా పోరాడనే విషయాన్ని నీకు మరుసటి రోజు చూడగలుగుతాడా, ఎంతోమంది శవాల్ని చూసి ఎలా చంపేశాడు ఈ యొక్క శత్రువులని. సో అలా అనమాట. మీరు ఒకరిని ఎక్కువ పొగిడారు, ఒకరిని తక్కువగా చూపించారు, అలాంటివి ఏం లేవండి.
ఎవరు ఎలా వాళ్ళ యొక్క సామర్థ్యం, వీరత్వం, వాళ్ళ యొక్క ప్రదర్శన అనేది ఉందో వాళ్ళ యొక్క దాన్ని బట్టే ఆ వర్ణన అనేది ఉంటుందండి, అంతే, వేరే ఏం లేదు. సో ఇంకెవరో ప్రశ్న అడిగినట్టున్నారు. విరాట పర్వంలో అండి, విరాట పర్వంలో విరాట మహారాజు దగ్గర వీళ్ళు అజ్ఞాతవాసంలో ఒక సంవత్సరం ఉంటారు కదా, లాస్ట్ ఇయర్. సో అప్పుడు అభిమన్యుడు ఐ థింక్ కృష్ణుడి దగ్గరే పెరుగుతాడు అనుకుంటాను, ఆయన ట్రైనింగ్ కృష్ణుడే ఇస్తాడు అనుకుంటాను, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా, చూడాలి. కానీ అప్పుడు విరాట పర్వంలో వాళ్ళు అక్కడ విరాట మహారాజు దగ్గర అంటే డిస్గైజ్ అంటే వాళ్ళు మారువేషంలో ఉంటారనమాట. అందరు పాండవులు నివసిస్తుంటారు ఒక సంవత్సరం. అప్పుడు అర్జునుడు ఆయన డ్యాన్స్ టీచర్ ఆ వేషం ధరించి ఆయన అప్పుడు ఉత్తర వాళ్ళ కుమారి, ఉత్తర అంటే విరాట్ రాజు ఉత్తర కుమారి. సో ఆమెకు డ్యాన్స్ నేర్పిస్తాడు. దాని తర్వాత ఒక అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత అప్పుడు విరాట్ రాజు అంటాడనమాట, మా కుమార్తెని మీరే పెళ్లి చేసుకోండి అంటే, లేదు లేదు ఆమె నాకు పెళ్లి చేసుకొని ఆమె వయసు ప్రకారం మళ్ళీ ఇంకో కొన్ని సంఘటనల ప్రకారం ఆమె నాకు నేను కోడలుగా స్వీకరించగలను, మా అభిమన్యు ఉన్నాడు, నా కొడుకున్నాడు, అతనితో వివాహం చేస్తాను. సో అప్పుడే వివాహం అయిపోతుందండి, యుద్ధానికి ముందే వివాహం అయిపోతుంది అభిమన్యుడికి ఇంకా ఉత్తరకి. సో అలా ఇంకా విరాట రాజు కూడా మన పాండవుల తరఫు నుంచే యుద్ధం చేస్తారనమాట. చూడండి, నేను చెప్పాను కదా, మనది ఆత్మ అనేది ఎప్పుడు ఆనందాన్ని కోరుకుంటుంది. సో మనం ఏంటంటే ఆనందం అనేది మనకు దొరకాలి. మనం ఆధ్యాత్మిక ఆనందం పొందడానికే మనం ఇవన్నీ చేస్తాం. అంటే భగవంతుడు సేవ చేయడం ద్వారా మనకు ఆధ్యాత్మిక ఆనందం లభిస్తుందన్నమాట. సో ఆధ్యాత్మిక ఆనందం కోరే మనము సేవలు చేశాము, మన దాంట్లో తప్పు లేదు. కానీ మనం ఇంద్రియ సుఖం కోసం భక్తి చేయకూడదు. కొంతమంది ఏమవుతుందంటే ఒకసారి సేవలు చేసేటప్పుడు కూడా, అరే ఈ సేవ చేస్తే నాకు ఈ లాభం దొరుకుతుంది అంటే, ఒకవేళ ఈ సేవ చేశాను అనుకోండి, నాకు ఇలాంటి భౌతిక సదుపాయాలు కానీ లేకపోతే ఇలాంటి పేరు ప్రతిష్టలు కానీ దొరుకుతాయి. ఆ విధమైన ఆనందం భౌతిక సుఖం, అది మళ్ళీ పేరు ప్రతిష్టలు, ఏవో భౌతిక సువిధాలు అంటే భౌతిక వస్తువులు నాకు దొరుకుతాయి, అలాంటి ఆలోచనతో మీరు ఎప్పుడు సేవలు భక్తిలో చేస్తారో మరి అది సరికాదండి. కానీ మీరు భగవంతుడికి సేవ చేసుకుంటే నాకు ఆనందం దొరుకుతుంది, అసలైన ఆనందం నేను అలాగే అనుభవించగలను అని మీరు సేవ చేసుకుంటే మాత్రం అది మంచిదే అండి, ఉచితం, అలాగే మనం చేయాలి. ఎందుకంటే చెప్పాను కదా, అందరూ ఆనందం కోసం వెతుకుతున్నారు. సో మనము కూడా ఆనందం కోసం వెతుకుతున్నాము. అందుకనే భగవంతుడికి సేవలో మనం ఆనందాన్ని మనం ఆశిస్తే అది తప్పు కాదండి, అది కరెక్టే. అందుకే మనం భగవంతుడి సేవ చేసుకున్నాం. ఎందుకంటే అది అర్థం చేసుకొని ఇక్కడే అసలైన ఆనందం ఉంది, ఇంకా వేరే దగ్గర ఎక్కడ లేదు అనే విషయాన్ని అర్థం చేసుకొని మనం సేవ చేసుకుంటే అది భగవంతుడికి కూడా ఎంతో ఆనందం అన్నమాట. భాగవతంలో ఉద్ధవకి కృష్ణకి, ఉద్ధవ కృష్ణుడు ఫ్రెండ్స్ అండి ఇద్దరు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఉద్ధవ ఇక్కడ మన ద్వారకాలో కృష్ణుడికి అందరికన్నా సన్నిహితుడైన మిత్రుడు అంటే ఉద్ధవ. మరియు ఉద్ధవ ఇంకా మన కృష్ణుడికి ద్వారకాలో మినిస్టర్ కూడా, అంటే మంత్రి కూడా, అంటే సలహాదారుడు కూడా. కృష్ణుడు ఏ డెసిషన్ తీసుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా ఉద్ధవుని అడిగి నిర్ణయాన్ని తీసుకుంటాడు అన్నమాట. ఎందుకంటే ఉద్ధవుడు చాలా చాలా విద్వానుడు. ఆయన బృహస్పతి, ఎవరైతే స్వర్గంలో దేవతల గురువు అయితే బృహస్పతి ఉన్నారో ఆయన బృహస్పతి యొక్క శిష్యుడు అనమాట. బృహస్పతి నుంచి ఆయన మొత్తం శిక్షణని పొందాడు. అందుకే ఉద్ధవుడిని ఎప్పుడు పరామర్శించే కృష్ణుడు ఏ నిర్ణయమైనా తీసుకునేవాడు. అందుకే కృష్ణుడికి ఇంకా ఉద్ధవుడికి కృష్ణుడు అంటే చాలా ఇష్టం. ఎంతో ఆయన పట్ల స్నేహం, ఎప్పుడు ఆయన కృష్ణుడిపైన ధ్యానం ఉండేది. ఎంత ధ్యానించేవాడు కృష్ణుడు అంటే, కృష్ణుడు ఏ రంగులో ఉన్నాడో ఉద్ధవ్ కూడా అదే రంగు వచ్చేసింది అనమాట. ఇంకా కృష్ణుడు ఏ వస్త్రాలను అయితే ఆయన వేసుకొని యూజ్ చేసేసి ఉంటాయో అవే వస్త్రాలు, అవే ఆభరణాలు అన్నీ ఉద్ధవ్ కూడా యూజ్ చేస్తాడు. అంటే ఆయన మహామహా కృష్ణుడు యొక్క మహామహా అని ఉద్ధవుడు యూజ్ చేస్తాడనమాట. ఆ విధంగా, ఎందుకంటే ఆయనకు కృష్ణుడు అంతా అంత ఇష్టం.
సో కృష్ణుడు అంటే చాలా సన్నిహితమైన మిత్రుడు అంటే ఉద్ధవుడు ద్వారకాలో. ఓకే, ఐ థింక్ ద్రోణాచార్యుడు ఎందుకు యుద్ధం చేస్తారు? ద్రోణాచార్యుడు చెప్పాను కదండి, ద్రోణాచార్యులు కూడా అందరూ ధర్మాన్ని మర్చిపోయారు. అందుకే కృష్ణుడు రావాల్సి వచ్చింది ధనుస్థాపన చేయడానికి. ద్రోణాచార్యుడు చెప్పాను కదా, పుత్ర వ్యామోహంతో చిన్నప్పటి నుంచి అశ్వత్థాముడు దుర్యోధనుడు గురుకులం నుంచి చాలా మంచి మిత్రులు అనమాట. అందుకని అశ్వత్థాముడు ఆయనకి రాజ్యం పట్ల ఆసక్తి ఉంది. అందుకే దుర్యోధనుడు ఆయనకు కొంచెం అలాంటివి కూడా ఇచ్చాడు, సువిధలు ఇచ్చాడు. మరియు అశ్వత్థామ ఆ యుద్ధంలో ఎలాగైనా దుర్యోధనుడితో పాటే యుద్ధంలో పాల్గొంటాడు. కనుక ద్రోణాచార్యుడు కూడా ఆ అశ్వత్థామ తన కుమారుడైన పుత్ర వ్యాహం అనేది ఉంది కనుక. ఇంకొకటి ఏంటంటే, నేను వీళ్ళ హస్తినాపురంలో ఈ యొక్క ధృతరాష్ట్రుడి యొక్క అంటే ఆయన నుంచే కదా నేను ఇన్ని రోజులు శాలరీ తీసుకున్నానంటే వాళ్ళకు ఆయన ఉప్పు తిన్నాను కదా, అదొక భావన. దాంతో వారికి కృతజ్ఞత అనే భావంతో కూడా ఆయన యుద్ధానికి పాల్పడతాడు. అసలు బ్రాహ్మణులు యుద్ధం చేయకూడదు, ద్రోణాచార్య కూడా యుద్ధం చేయకూడదు. ఆయనకి శిక్షణ మాత్రమే ఇవ్వాలి. ఆయనకి శిక్షణ మాత్రమే ఇవ్వాలి. ఆయన యుద్ధం చేయకూడదు, కానీ యుద్ధం చేస్తాడు. ఎందుకంటే ఆయన పుత్రుడి పట్ల కొంచెం వ్యామోహం ఉంది కాబట్టి. అందుకనే ఎప్పుడైతే ద్రోణాచార్యుడు ఎంతో తీవ్రంగా యుద్ధం చేస్తే అప్పుడు ఆకాశం నుంచి దేవతలు వచ్చి చెప్తారు, ద్రోణాచార్య నువ్వు చేసేది సరికాదు, నువ్వు ధర్మానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నావు, నువ్వు తప్పు పని చేస్తున్నావు అని ఆకాశం నుంచి దేవతలు ఇంకా ఋషులు వచ్చి చెప్తారు ద్రోణాచార్యుడికి. అప్పుడు మానేస్తాడు ఆయన యుద్ధం. సో అవునండి, ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు, లేకపోతే వ్యవహరించలేకపోయారు ద్రోణాచార్యుడు కూడా. కానీ ఆయన గొప్ప టీచర్ అండి, బ్రాహ్మణుడు కూడా. కొన్ని తప్పులు చేశాడు ఆయన కూడా. సంజయుడు ధృతరాష్ట్ర సెక్రటరీ. మనం అర్థం చేసుకోవాలంటే ధృతరాష్ట్రుడు కనిపించవు కదా కళ్ళు. ఆయన వ్యాసదేవుడి యొక్క శిష్యుడు. వ్యాసదేవుడి శిష్యుడు. ఆయన దగ్గర నుంచి ఆయన శిక్షణ పొందాడు. సో వ్యాసదేవుడు ఆయనకు ఒక వరాన్ని ఇస్తాడు. అంటే దాని ద్వారా ఆయన అక్కడ కూర్చొని కూడా యుద్ధంలో ఏం జరుగుతుందో చూసి ధృతరాష్ట్రుడికి వర్ణించగలడు కనుక. సో ఆయన ధృతరాష్ట్రుడి యొక్క సెక్రటరీ. ఆయనకు ఏమేమి కావాలనేవి అన్ని సెక్రటరీ పనులు ఎలా ఉంటాయో అలా చేస్తారు అనుకోండి. టీచర్ ఆఫ్ కృష్ణ సందీపని ముని అండి. సందీపని ముని కృష్ణుడి యొక్క గురువు. ఓకే, మనం ఇంకా ఓకే, ధన్యవాదాలండి మీ అందరికీ ఎంతసేపు ఓపికగా విన్నందుకు. హరే కృష్ణ. శీల ప్రభుపాద్ की जय, श्रीमद् भागवतम की जय, सॉरी श्रीमद् भगवद गीता की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल.